శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఈ శీర్షికలు వింటున్నటువంటి కొందరు ఇతర అనేక దైవీ మార్గాలను అనుసరిస్తూ, గురు మార్గాలను అనుసరిస్తూ ఆధ్యాత్మికతలో, భక్తిలో, దైవీపరమైనటువంటి అన్ని విధానాలలో సాగుతున్నటువంటి కొందరు ఆధ్యాత్మికత గురించి, అంటే వారి అనుభవాలు కానీ, వారికి సంబంధించిన అంతరంగ భావాలు కానీ, వారి భక్తి మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో వారు పొందినటువంటి, వారు అనుకుంటున్నటువంటి వారి భావాలను కానీ అనేక రకములుగా వ్యక్తపరుస్తున్నారు. అంటే ఒక ఆయన ఒక ప్రశ్న వేశారు, మీరు ఇన్ని శీర్షికలు చెబుతూ ఉంటారు, అన్ని శీర్షికలు వింటున్నాను, చాలా చక్కగా అర్థమవుతుంది, చాలా బాగున్నది, నా లోపలికి నేను వెళుతున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను, కానీ నాకు ఒక్కటే మింగుడు పడతలేదు మీరు చెప్పే వాటిలో. ఏంటంటే మీరు మహిమలు లేవు అంటున్నారు, మహిమలు మాయలు నమ్మకండి అంటున్నారు, కానీ మహిమలు చేసే వాళ్ళని నేను చూశాను. అంటే అక్కడక్కడ మహిమలు చేయటం నేను చూశాను కొంతమంది. అలాగే పూర్వపు గ్రంథాలలో అనేక చోట్ల మహిమలు జరిగినట్టుగా, మహిమలు చేసినట్టుగా అనేక మంది మహాత్ములు మహిమలు ఇవన్నీ ప్రదర్శించినట్టుగా ఉన్నది కదా, మరి మీరు ఈ మహిమలు లేవు అని చెబుతున్నారు, నాకు అదొక్కటే అర్థం కావడం లేదు. ఇలా రకరకాల ప్రశ్నలు, నాకు ఇలా అనిపించింది, నాకు ఇలా వెలుగులు కనిపించినాయి, నాకేదో జరిగింది, నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నాకేవో శబ్దాలు వినపడుతున్నాయి, అనేక రకాలు చెబుతున్నారు. అసలు చిత్ర విచిత్రమైన ఆశ్చర్యపోతారు కూడా మీరు కొన్ని చెబితే. అంటే ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో దైవీపరమైన మార్గాలలో భావించుకుంటున్నారు వాళ్ళు. నేను అవి తప్ప రైట్ అనేటువంటి విషయం అసలు చెప్పట్లేదు, వాడి జోలికి నేను వెళ్ళటం లేదు. ఎందుకంటే అవి ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి మనుగడ ఎప్పుడు మొదలైందో, దైవీపర ఆధ్యాత్మిక పరమైనటువంటి భక్తిపరమైనటువంటి విషయాలు ఎప్పుడు మొదలైనయో అప్పటి నుంచి మనిషికి అవన్నీ ఉన్నాయి. మనిషి అసలు భయంతోనే భగవంతుడిని ఎత్తుక్కున్నాడు. భగవంతుడిని ఎవరు సృష్టించారు, లేదా అసలు ఈ ఆత్మజ్ఞానం అనే దాన్ని ఎవరు కనుగొన్నారు, ఎందుకు కనుగొన్నారు? అసలు ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ శక్తిని గాని, విశ్వశక్తిని గాని, ప్రాణశక్తిని గాని, లేదా దైవము, దైవాకృతి, దేవుడు అనేటువంటి భావన గాని అసలు మనిషికి ఎందుకు వచ్చింది? అది ఎక్కడ కనపడేది కాదుగా, అది లేదుగా. మనిషి ఎప్పుడు ఈ భూమి మీదేగా ఉన్నాడు. ఏ మనిషి అయినా మనలాగానే ఉండుంటాడు. మనకు ముందు కోటాను కోట్ల సంవత్సరాలు ఎప్పుడు మొదలైందో తెలీదు. ఎప్పుడు మొదలైందో తెలియదు అనే పదం కూడా వాడకూడదు, తప్పది. ఎందుకనంటే శక్తి ఎప్పుడుందో సృష్టి ఎప్పుడుంది. శక్తి సృష్టి ఒకేసారి ఉంటాయి, అది శక్తి యొక్క లక్షణం. అలాగే శక్తి ఉందంటే సృష్టి ఉంది, సృష్టి ఉందంటే శక్తి ఉంది, రెండు కలిసే ఉన్నాయి. కాబట్టి ఏది ఎప్పుడు మొదలైంది అనేది లేదుగా, ఏది ఎప్పుడు అంతమవుతుంది అనేది లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శక్తి ఉందంటే సృష్టి ఉంది. ఎప్పుడుంది? ఎమ్మటే ఉంది. శక్తితో సృష్టి కలిసే ఉంది. సృష్టి ఉందంటే శక్తి ఉంది. ఎందుకని శక్తి మనకు కనపడలేదు కాబట్టి సృష్టి కనపడుతుంది, కాబట్టి దానికి ఆధారతను వెతుకుతున్నాం. ఎందుకంటే ఆధారత వెతకటం అనేటువంటి పాయింట్ కూడా రావచ్చు. ముందు చెప్పుకొని ఇది ఒక అవగాహన చేసుకొని వెళ్దాం. సృష్టి ఎప్పుడు మొదలైంది అడగొద్దు ఎవరు. ఎందుకనంటే శక్తి ఎప్పుడుందో సృష్టి అప్పుడే ఉంది. శక్తి సృష్టి కలిసి అప్పుడే ఉన్నాయి. అవి అప్పుడే ఉన్నాయి, విడివిడిగా లేవు అసలు. కాబట్టి మొదలవడం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది శక్తే, కాబట్టి ఎప్పుడూ సృష్టి ఉంది. అలాగే సృష్టి ఎప్పుడు అంతమైపోతుంది అన్నారనుకోండి, అసలు అంతమయ్యే సమస్య లేదు. ఎందుకంటే శక్తిని ఎవరు నాశనం చేయలేరు, శక్తికి నాశనం లేదు, కాబట్టి సృష్టి ఉంటుంది. మరి ఇక్కడ ఏంటండి అంతమయ్యేది ఏంటి అంటే శక్తి ధరించినటువంటి రూపాలు అంతమవుతున్నాయి. అది గుర్తించాల్సిన విషయం. శక్తి ధరించిన రూపాలు అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనకు అంతరంగంలో భావాలు కలుగుతూ ఉంటాయి. కాఫీ తాగుదాం ఓ భావన, అది కాఫీ తాగితే అంతమైపోద్ది. ఏదో పని చేద్దాం ఒక భావన, ఆ పని చేస్తే అయిపోద్ది. సినిమా చూద్దాం ఒక భావన, సినిమా చూస్తే అయిపోద్ది. ఈ డ్రెస్ వేసుకుందాం ఒక భావన, ఈ డ్రెస్ వేసుకుంటే అయిపోద్ది. అలా ఒక రోజులో మనకు కలిగేటువంటి భావాలను, అంటే వాటిని ఆలోచనలు అంటారు. 60,000 నుంచి 1,20,000 వరకు ఒక మనిషికి వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పారు.
అవి కొంచెం ఎక్కువ తక్కువ ఆ నిర్ధారణ ఏం లేదు, చెప్పారు మహాత్ములు, సైంటిస్టులు లాంటి వాళ్ళు రీసెర్చ్ చేసిన రావచ్చు అని మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అనంతంగా ఆగకుండా మెలకువలో సాగుతూనే ఉన్నాయి. మనం పని చేసినా, మనం కూర్చున్నా, మనం తిన్నా, మనం ఏదో కార్యం చేస్తున్నా, చేయకపోయినా, విశ్రాంతిగా ఉన్నా ఆలోచనలు అయితే ఆగవు, సాగుతూనే ఉంటాయి. ఆఖరికి అవి ఎంత సాగుతున్నాయి అంటే నిద్రలో కూడా సాగుతూనే ఉంటాయి, కళల రూపంలో. ఎప్పుడో కాసేపు గాఢ నిద్రలోకి వెళ్తాం అంతే, మళ్ళీ మెలకు వచ్చే ముందు కళలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. తెల్లారుజాము కళలో, రాత్రి పడుకునే ముందు కళలో. అంటే ఏంటి, ఆలోచనలు సాగుతున్నాయి, భావాలు సాగుతున్నాయి. అవి శరీరాన్ని పడుకోబెట్టి నేను నిద్రపోతున్నానన్న భావనలో ఉన్నాం కనుక కళ్ళని పేరు పెట్టాం. అదే మెలకువలు వస్తున్నాయి, ఏ పని చేయట్లో, ఊరికి నెల కూర్చొని ఉన్నాం, ఏ కుర్చీలోనో సోఫాలోనో, అసలు ఏ పని లేదు, కానీ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి, ఊహలు సాగుతూనే ఉన్నాయి, భావాలు సాగుతూనే ఉన్నాయి. అప్పుడు వాటిని కళ్ళంటలా మనం ఆ ఊరికినే వస్తున్నాయి ఆలోచనలు అనుకుంటున్నాం. అందులో ఏమన్నా మనకు చేయాలనిపిస్తే అవి పట్టుకొని కదులుతూ శరీరాన్ని కదుపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే మొత్తంగా శరీరం కదిలినా కదలకపోయినా నిరంతరం కదులుతూ ఉండేవేంటి లోపల ఆలోచనలు, లోపల భావాలు. అవి గాఢ నిద్రలో కూడా, గాఢ నిద్రకి ముందు, గాఢ నిద్రకి వెనుక కదిలి గాఢ నిద్రలో కాసేపు ఉంచుతాయి అంతే. అప్పుడు ఊరినే నిద్రపోయానన్న భావనకి కళలని పేరు పెట్టాను తప్ప దానికి మెలకువలో మనం ఏ పని చేయకుండా ఉన్నప్పుడు వచ్చే ఊహలో ఆలోచనలకి తేడా ఏం లేదు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే అలా ఒక శక్తి లోపల కదులుతూనే ఉంది మనకే. మరి కాబట్టి అలా నిరంతరం కదులుతున్నప్పుడు 60,000 నుంచి 1,20,000 వరకు ఆలోచనలు రావడం పెద్ద విశేషం ఏమి లేదు, ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. మనం ఏమి లెక్కేసుకోవట్లేదు ఎన్ని వచ్చినాయి అని. అసలు ఒక ప్రవాహంలో సాగుతూనే ఉంటాయి, 100 సంవత్సరాలు చనిపోయే వరకు సాగుతూనే ఉంటాయి. ఇలా అనంత శక్తి యొక్క కదలికల లక్షణం అది. ఇప్పుడు ఆలోచనలు మనలో కదిలినాయి, కానీ మనకేం అవ్వలేదే. ఇప్పుడు మన శరీరమే ఊరికినే కాసేపు శక్తి అనుకోండి, అనంత విశ్వవ్యాపక ఆత్మశక్తి మన శరీరం అనుకోండి ఊరికినే. లోపల ఎన్నో ఆలోచనలు కలిగినాయి, ఆలోచనలకు తగ్గ భావాలు వచ్చినాయి, ఆ భావాలకు తగ్గ రూపాలు లేదా ఆ భావాలకు తగ్గటువంటి విధానంగా శరీరం కంపించడం, భయాలు, దుఃఖాలు, సుఖాలు, కోరికలు, ఆ దృశ్యాలు కూడా లోపల వచ్చేస్తాయి చూడండి. అలాగే మన లోపల ఎలా జరుగుతుందో శక్తి లోపల జరుగుతున్నది ఈ సృష్టి అంతా. శక్తి కదలికలు, శక్తి ఆలోచనలు, శక్తి భావాలు, శక్తికి సంబంధించింది మొత్తం సృష్టి అయింది అంతే. అయితే మనలో భావాలు వచ్చి అంతమైపోతుంటాయి చూడండి. ఓ భావం వచ్చింది, ఆ భావం యొక్క ఆ భావంలో అంటే ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనలో ఉన్న భావం అర్థమైంది రూపం సంతరించుకుంది చూడండి లోపల. ఇప్పుడు గులాబ్ జామ్ అనేటువంటి ఆలోచన వచ్చింది, ఆలోచన రాగానే దాని గుణాలన్నీ వచ్చేసినాయి. గులాబ్ జామ్ ఏ రంగులో ఉంటుంది, ఏ షేపులో ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుంది, మొత్తం దృశ్యం లోపల వచ్చేసింది. జ్ఞాన దృశ్యం అది లోపల కనపడుతుంది మనకి. ఇదేంటి మనల్ని ఊరుకునే ఉదాహరణగా మీకు చెప్పాను. ఇప్పుడు ఆ దృశ్యం ఏమవుతుంది, కాసేపుడికి అంతమైపోద్ది, ఇంకోటి కొత్తది వస్తుంది, మళ్ళీ అంతమైపోద్ది, అది ఇంకోటి కొత్తది వస్తుంది. అలా మనకి ఒక 60,000 నుంచి ఒక రోజుకి 1,20,000 వెరైటీ ఆలోచనలు వచ్చి అంతమైపోతున్నాయి. ఆ వచ్చిన ప్రతి ఆలోచనలో భావం ఉంటుంది, అర్థం ఉంటుంది, దృశ్య రూపం సంతరించుకుంటుంది లోపల. అది జ్ఞానంలో దృశ్య రూపం సంతరించుకొని పదార్థంగా నీకు కనపడుతుంది, దాని గుణగణాలు తెలుస్తాయి. ఇప్పుడు పులుపు అంటే నీకు నోట్లో లాలాజలం ఊరుతుంది, తినే పదార్థాలంటే లాలాజలం ఊరుతుంది, కామ కోరికలంటే అక్కడ అవయవాలు కదులుతాయి, ఆ స్పందనలు నీకు తెలుస్తాయి నువ్వు గ్రహించగలిగితే. అవి జరుగుతున్నాయి నిత్యం మనలో, అవి జరుగుతున్నాయి కనుకనే అసలు పని చేయగలుగుతున్నాం. శరీరం ఎలా కదులుతుంది, ఆలోచన వచ్చినాక ఆలోచనలో ఉన్న భావాన్ని అనుసరించి శరీరం కదులుతుంది. ఆలోచన లాగిపోతే మనిషి కోమాలకు పోయాడు అంటారు అంతే, ఇంకా కోమానే, శరీరం పనిచేయదు. మొత్తం ఆలోచన లాగిపోతే శరీరానికి అసలు నేను అని స్పృహ కూడా తెలియదు. గాఢ నిద్రలో జరుగుతుంది అదే, దాన్ని గాఢ నిద్ర అన్నాం ఎందుకంటే మళ్ళీ మెలకు వస్తుంది కాబట్టి. అలా మెలకువలో జరిగిపోతే కోమ, ఇంకా ఎప్పటికీ లేవో, ఎప్పటికీ గాఢ నిద్రే. అది ప్రాణశక్తి ఉన్నంత వరకు. ప్రాణశక్తి పోతే అదే మరణం. ఈ సత్యాన్ని ముందు గ్రహించండి. ఇలా మనలో ఎలా జరుగుతుందంటే ఆధ్యాత్మికత మొత్తం మనను మనం తరిచి చూసుకుంటే అర్థమైపోతుంది. ఇలా మనలో ఎలా అయితే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనలో ఒక భావం ఉండి ఆ భావానికి సంబంధించిన గుణ గణ స్వభావాలన్నీ అర్థమయ్యి అది రూపం ధరించి ఆ రూపం మనకి
అర్థమయ్యి ఆ రూపాన్ని మనం చూసి అనుభవించి జ్ఞానంలో దానికోసం శరీరాన్ని పట్టుకొని వెళ్తున్నాం, మళ్ళీ శారీరక అనుభవం కోసం. ఇది మామూలు జీవితం. శారీరక అనుభవం వదిలేసి మనలో జరుగుతుంది మనమే ఆత్మశక్తిగా కాసేపు భావించుకుంటే, అనంతాత్మశక్తిగా లోపల భావం రూపం ధరించి దాని గుణాలు, అది పులుపో తీపో కారమో, దాని యొక్క రంగు రుచి వాసన ఇవన్నీ లోపల మనకు తెలుస్తాయి. అది పదార్థ స్వరూపం అవుతుంది, జ్ఞానంలో కనపడతానే ఉంటుంది మొత్తం. అది పదార్థ రూపం ధరించేసింది లోపల, దాని షేప్ మనకు కనపడతా ఉంటుంది. గులాబ్ జామ్ అంటే గులాబ్ జామ్ షేప్ కనపడుతుంది, మీరు ఉసిరికాయ అంటే ఉసిరికాయ షేప్ కనపడుతుంది, మీరు మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ రూపం ధరించే షేప్ కనపడుతుంది, దానికి సంబంధించినవన్నీ వచ్చేస్తాయి. అలా మనలో ఎలా జరుగుతుందో, అంటే మనలో జరిగేవన్నీ ఎలా జరుగుతాయి, ఒక చిత్రత ఉంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా గమనించి వినండి. మొత్తం మనలోనే ఉంది జ్ఞానం అంతా, ఎక్కడో బయట లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆధ్యాత్మికత మొత్తం మనలోనే ఉంది, అది మనమే. మన లోపలదంతా ఆధ్యాత్మికత, మన బయటదంతా భౌతికం, రెండు కలిసే ఉంటాయి. లోపలదే బయటదాన్ని కదుపుద్ది. ఆధ్యాత్మిక భౌతికాలు వేరు వేరు కాదు, పగలు రాత్రి లాగా. ఒక రోజు పూర్తి అవ్వాలంటే పగలు రాత్రి రెండు ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, మనకి ఇలా వచ్చే ఆలోచనలు అవి భావంగా, ఆ భావంలో ఒక అర్థం, ఆ అర్థం రూపం ధరించి గుణగణాలన్నీ తెలియజేయటం. అంటే ఆ రూప పరిమితి ఎంత, అది ఏ షేపులో ఉంది, దాని రంగు ఏంటి, దాని రుచి ఏంటి, దాని వాసన ఏంటి, ఇవన్నీ లోపల రూపం ధరిస్తుంది. ఆలోచన రూపం ధరించి మనకు తెలియజేస్తుంది. అలా తెలియజేయటం అనేది అన్ని మనకు తెలిసినవే జరుగుతాయి. మనకు తెలియని వాటిని అలా మనం మళ్ళీ మన ఆలోచన భావంలో అది తీసుకోలేదు. అన్ని తనకు తెలిసిన వాటినే తీసుకుంటుంది. మనందరికీ జరిగేది అది. తెలియని వాటిని మనం లోపల చూడలేం, లోపల భావించుకోలేం, లోపల ఊహించుకోలేం. లోపల అసలు ఆలోచన పుట్టదు తెలియంది. మీకు పాము అంటే పాము తెలిసిందే, తెలిసిన పామే లోపల కనపడుద్ది. మీకు పులి అంటే తెలిసిన పులే. మీకు మీ భార్యో, మీ భర్తో, మీ వస్తువో, మీకు ఏదైనా మీ విషయమో, మీ పదార్థమో అన్ని మీకు తెలిసినయే లోపల రూపాలు ధరిస్తాయి. ఈ ఒక్క పాయింట్ ఆధారం చేసుకుంటూ మీరు జాగ్రత్తగా బయటకు వస్తే, మళ్ళీ ఆత్మశక్తిలోకి వస్తే, సృష్టి అంతా దానికి తెలిసింది, దాని శక్తి, దాని సమర్థత దానిలో ఉన్నది, దానికి అర్థమైంది. ఇప్పుడు మనలో ఉందే కదా మనకు వచ్చేది, ఆలోచన రూపంలో, భావ రూపంలో మనకు తెలిసేది. మనలో ఉన్నదానికోసమే కదా మనం ప్రయత్నించి వెళ్ళేది. అన్ని లోపల మనకు ఉన్నాయి, లేకపోతే ఆలోచన పుట్టదు, భావం పుట్టదు. అంటే మన ఉదాహరణతో చెబుతున్నా. అలాగే అనంతాత్మశక్తిలో ఏముందో అదంతా సృష్టిగా కనపడుతుంది. దాని సమర్థత ఏంటో, దాని శక్తి ఏంటో, దాని విస్తృతి ఏంటో, దాని విస్తారత ఏంటో అది మొత్తం దానిలో ఉంది, దానికి తెలిసింది. అదే మనకు ప్రకృతిగా సృష్టిగా కనపడుతుంది. అయితే ఎంత ఉంది ప్రకృతి, సృష్టి ఎంత ఉంది అంటే తెలియదు. మనిషి పరిధికి అనంతము అని వదిలేశాడు. ఎందుకనంటే భూమి ఎంత ఉందో మనకు అసలు తెలియదు. భూమి అనేది ఒక చిన్న గోళం ఆకాశంలో, చాలా చిన్న గోళం. ఒక గుండ్రంగా ఉన్న గోళం అంటే గుండ్రంగా ఉన్న బంతి లాంటి ప్రదేశం అంతే. అందులో మనం ఉన్నాం. అసలు ఈ భూమి విస్తృతే మనకు తెలియదు. భూమి మీద ఎన్నో ఉన్నాయి, కోటాను కోట్లు. ఇలాంటి భూమి లాంటి గ్రహాలు, గోళాలు అంతరిక్షంలో, ఆకాశంలో. అంతరిక్షం అంటే మనకు పైన ఉన్నదని కాదు, మొత్తం ఆకాశం. అందులోనే మన భూమి కూడా ఉంది. పైన లేదు, కింద లేదు, మొత్తం ఒకటే ప్రదేశం. ఆకాశము ప్రదేశం అదంతే. దానికి పైన, కింద, పక్కన, ఎడం వైపు, కుడివైపు ఏమి లేవు. ఉన్నదంతా ఒకటే ఆకాశము. దాన్ని అంతరిక్షము అన్నారు. అంతరిక్షము అన్నా ఆకాశం అన్నా ఒకటే. కాకపోతే మనకు పైన అని భావన చేసుకోబాకండి. మనకు భూమి మీద ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, కానీ సత్యాన్ని అర్థం చేసుకునేప్పుడు పైన కింద విషయం ఏమీ లేదు. ఉన్నది ఒక్కటే ప్రదేశం, ఆకాశము. ఉన్నది మొత్తం ఆకాశమే. ఉన్నది మొత్తం ఆకాశం అయినప్పుడు పైన ఎక్కడ ఉంటుంది, కింద ఎక్కడ ఉంటుంది, పక్కన ఎక్కడ ఉంటుంది, ఇటు పక్కన ఎక్కడ ఉంటుంది, అటు పక్కన ఎక్కడ ఉంటుంది, అసలు ఏం పేర్లు వస్తాయి దానికి? కుడి ఎడమ ఏం రావుగా. అలా ఆకాశములో భూమి లాంటివి, అంటే మనం నివసిస్తున్న భూమి లాంటివి కోటాను కోట్లు ఉన్నాయి. అంటే ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు అసలు, మన వల్ల కాదు. అందుకే అనంతము అన్నారు. అంటే ప్రకృతిని మనం ఎప్పటికీ తెలుసుకోలేము, అనంతము అన్నారు. అయితే ఈ ప్రకృతి అంతా ఎక్కడుంది, ఈ కోటాను కోట్లన్నీ ఎక్కడున్నాయంటే ఆకాశములో అక్కడక్కడ ఉన్నాయి. భూమి అనేది ఒక చోట ఉంది, దానికి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో. లక్షల కోట్లు అంటే అర్థం ఏంటో తెలిసే, ఎంతైనా ఊహించలేనంత అని.
మన ఊహకు అందనంత అని. దాన్ని ఆ దూరాన్ని కాంతి సంవత్సరాల్లో చెబుతారు. ఇప్పుడు అదంతా మనం ఆ భాషా పదాలు ఉపయోగిస్తే చదువురాని వాళ్ళకి సామాన్యులకి అర్థం కాదు. అందుకని సామాన్య వాడుక భాషలో చెబుతున్నాం. కావాలంటే ఏముంది, అది నెట్లో చూసి తెలిసిన కాంతి సంవత్సరాలు అవన్నీ చూసి చెప్పొచ్చు, రాసుకొని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంత తాపత్రయం? ఇప్పుడు ఆ కాంతి సంవత్సరాలు అంటే ఎవరికి అర్థమేసి వచ్చింది? మనకు అర్థమయ్యేట్టు మాట్లాడుకోవాలి. అది సైంటిస్టులు చదువుల్లో అవసరార్థం చెప్పుకునే భాష. అది కోటాను కోట్ల మైళ్ళు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే మధ్యలో ఉన్నదంతా ఏంటి? ఆకాశమే. ఒకదానికి మధ్యలో అసలు ఊహించలేనంత దూరం ఉంది. అంత దూరం ఉంటూ ఆకాశంలో కోటాను కోట్లు ఊహించలేనని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆకాశం ఎంత ఉంది? అసలు ఊహకు అందదు. అందుకే అనంతము అన్నారు. సృష్టి ఎంత ఉంది? తెలియదు, ఊహకు అందదు, అనంతము. మరి నీకేం తెలుసు? భూమి మీద కనపడుతున్న ఈ 4 తెలుసు నాకు. కాబట్టి ఇక్కడ శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఓ శక్తి నిజమే, అదే ఆధ్యాత్మికం. అంటే నాకు తెలిసిన విషయాలని నేను ఆలోచించగలుగుతున్నాను. నాకు ఆలోచనలుగా పుడుతున్నాయి, నాకు భావాలుగా పుడుతున్నాయి. ఆ భావాలు ఆ అర్థం ప్రకారం లోపల రూపాన్ని సంతరించుకున్నాయి. దాని గుణగణాల స్వభావాలు సమస్తం లోపల చూపిస్తుంది. అది రూపం ధరించేసింది, పదార్థ రూపంలోకి వచ్చేసింది. ఒక ఆలోచన నా లోపల జ్ఞానంలో పదార్థ రూపానికి, మనిషి రూపానికి, వస్తు రూపానికి, విషయ రూపానికి, చెట్టు పుట్ట చేమ అన్నిటి కింద వచ్చేసింది. అంటే ఏంటి? అది నాకు తెలిసింది, నా లోపల ఉంది. అలా దాన్ని తీసుకురాగలిగిన శక్తి కూడా నాలో ఉంది. ఇప్పుడు ఆలోచనగా వచ్చి లోపల అది గులాబ్ జామ్ గాను, నా భార్యగాను, నా భర్తగాను, నా చెట్టుగాను, నా ఇల్లుగాను, నా పుట్టగాను, నా గుట్టగాను నాకు తెలిసిన విషయంగా దాన్ని మార్చి నాకు చూపించగలిగినటువంటి శక్తి నా లోపల ఉంది. అదే జ్ఞానశక్తి, అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. ఈ ప్రాసెస్ చూడండి. ముందు ఆలోచనగా మొదలవుద్ది, తర్వాత అదంతా లోపల మొత్తం సంపూర్ణంగా తెలుస్తుంది. పదార్థ రూపం ధరించేసి కనపడుతుంది, దృశ్య రూపానికి వస్తుంది. అందుకే పూర్వపు ఋషులు దర్శనములు అని చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలను మేము దర్శించాము అంటే నిజమే, దర్శనంగా అవుతుంది. ఇప్పుడు గులాబ్ జామ్ లోపల దర్శనమే. మనకి బయట తినడానికి గులాబ్ జామ్ లేదు, కానీ లోపల దర్శనమే. మీకు తెలిసిన పిన్నీసు కాడి నుంచి, గుండు సూదురు కాడి నుంచి మీకు తెలిసిన విషయాలు మొత్తం లోపల దర్శనీయములు. అవన్నీ దర్శనములు, జ్ఞాన దర్శనం. అది దర్శనం అంటే అది కళ్ళతో చూస్తాం కాదు. కళ్ళతో చూసేది శరీరం, అది వేరు. మళ్ళీ అదేం తప్పు కాదు. దాన్ని అలా శరీరాన్ని చక్కగా రక్షించుకోండి, అసలు అది తప్పే కాదు. శరీరం ఉంటేనే ఇదంతా కుదురుద్ది. కాబట్టి శరీరాలు, కుటుంబాలు అసలు శ్రద్ధ చేయకండి, ధన సంపాదన అసలు శ్రద్ధ చేయకండి. శరీరాన్ని ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటే, కుటుంబాలను ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటే, ధన సంపాదన ఎంత జాగ్రత్తగా పెట్టుకొని శారీరక అవసరాలు తీర్చుకొని తృప్తి పడిపోతూ ఉంటే, అంటే ఉన్నంతలో సమయం ఎంత మిగుల్చుకుంటే అంత మీరు లోపలికి వెళ్ళి దీన్ని తెలుసుకోవచ్చు. అది ఇక్కడ పాయింట్. శరీరం లేకపోతే కుదరదు, అలాంటి సమయం లేకపోయినా కుదరదు. శరీరం ఉండాలి, శరీరం తృప్తి పడుతూ ఉండాలి, లేకపోతే సమయం వృధా చేసుకుంటుంది. అది బాధతో, దుఃఖంతో. తృప్తి పెడుతూ ఉండాలి, తృప్తి పడుతూ సమయం మిగుల్చుకోవాలి. అప్పుడే లోపలికి వెళ్ళి లోపల దాన్ని పరిశీలించగలదు. ఆ లోపలిది ఎవరు? నేనే. అసలు మొత్తం ప్రాసెస్ అంతా లోపలే జరుగుతుంది, బయట జరిగేది చాలా తక్కువ. లోపలిది కదిపితేనే బయటది కదలగలదు. ఇలా మనకి నాకు తెలిసినవే ఎలా నాకు లోపల ముందు ఆలోచనగా పుట్టి, తర్వాత అందులో భావం అర్థమయ్యి, ఆ భావం మొత్తంగా రూపం ధరించే ప్రాసెస్ బోల్డ్ జరుగుద్ది. లోపల చూసుకోండి, కొంచెం గమనించండి. కానీ మనకది శక్తి స్పీడ్లో జరుగుతుంది కనుక టక్మని హఠాత్తుగా జరిగిపోయినట్టు అనిపిస్తుంది. కాఫీ అనగానే కాఫీ కనపడిపోయినట్టు ఉంటుంది. శక్తి స్పీడ్ అది. అని ఒరిజినల్గా ప్రాసెస్ అంతా జరిగింది. ఏదైనా ఇప్పుడు కాఫీ స్మెల్లో, కాఫీ కప్పు, కాఫీలో ఆ కప్పులో కాఫీ, అదంతా రోజు తాగుతాం కాబట్టి అనుభూతి. ఇవన్నీ లోపల అనుభవించేసినాక శరీరంతో అనుభవించాలని అనిపిస్తుంది. కానీ ముందు లోపల అనుభవం అయిపోయింది, లోపల రూపం ధరించింది. లోపల అలా రూపం ధరించేలా ఒక ఆలోచన కలిగిన ఆలోచన రూపం ధరించేలా నా లోపల శక్తిలో ఆ శక్తి ఉంది. ఆ సృజనాత్మక శక్తి ఉంది, ఆ దృశ్యాత్మక శక్తి ఉంది. ఆలోచన నుంచి పదార్థ రూపం వరకు యథార్థతను లోపల దర్శింపజేసేటువంటి శక్తి ఉంది. దానికి సంబంధించిన సమస్తము తెలుస్తుంది లోపల. అలా మనలో తెలిసినాక మనం బయట ప్రయత్నిస్తున్నాం శరీరంతో, అది సహజ జీవితం. అలాగే సేమ్ ఇదే పోలికలో అనంత ఆత్మశక్తిలో దానికి తెలిసినవి, దానికి అర్థమైనవి, తన పరిధిలో ఉన్నవి, తన శక్తిలోనివి మొత్తం సృష్టిగా
దాని దృశ్య రూపంలో ఉన్నాయి, మనకై ఎలా కనపడుతున్నాయి. దాని ఆలోచన, దాని భావం, అదే దాని కదలిక, దాని లక్షణాన్ని చెప్పారు. ఏంటి ఆత్మశక్తి లక్షణాలను చెప్పినప్పుడు మహాత్ములు ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనలో లక్షణాలు చూసుకున్నప్పుడే అది అర్థమవుద్ది. మీరు బయట నుంచి మహిమలు మాయలు పెట్టుకుంటే మీకు అసలు అర్థం కాదు. అందుకే మహిమలు మాయలు లేవు అనేది ఎలా తెలుస్తుంది నీకు? బయట నుంచి ఎవరు చెప్పరు. మనిషి తన భయంలోంచి అన్వేషించాడు. ముందే చెప్పాను, వర్షం కురిసింది, ఎవరో పోస్తున్నారు అనుకున్నాడు పైనుంచి. ఎందుకని? ముందు తెలీదు. సముద్రపు నీరు ఆవిరై మేఘాలై అదే వర్షం అవుతుందని తెలియదు. భూభాగం మీద ఉన్న నీరంతా ఎండవేడికి ఆవిరవుతుందన్న విషయం మనిషికి తెలియదు. హఠాత్తుగా వర్షాలు పెడితే కంగారు పడ్డాడు, సూర్యుడు వచ్చి వెళ్ళిపోతుంటే కంగారు పడ్డాడు. అలా అనేక విషయాలు, భౌగోళిక మార్పులు, చెట్లు ఎదుగుదలలు, పెరుగుదలలు, మనుషులు ఎదుగుదలలు, పెరుగుదలలు, తరుగుదలలు, జన్మాలు, మరణాలు, అన్నింటికీ కంగారు పడ్డాడు. కంగారు పడ్డ అన్నింటికీ ఏదో శక్తిని పెట్టుకున్నాడు. తర్వాత అసలు ఈ శక్తి ఏంటనే అలవాటు పడిపోయాడు దానికి. కంగారు ఎప్పుడు పడతాం? మొదటిసారి పడతాం, రెండోసారి పడతాం, 10 సార్లు పడతాం, 100 సార్లు పడతాం, 1000 సార్లకి అలవాటు అయిపోద్ది. అలవాటు ఎప్పుడైందో కంగారు పోయి పరిశీలించడం మొదలుపెట్టాడు, అన్వేషించడం మొదలుపెట్టాడు, ఇదంతా ఏంటని ఆలోచించడం మొదలుపెట్టాడు. అందులో దొరికింది ఇదంతా. ఇప్పుడు మనకు కూడా అంతే. మీరు మహిమలు మాయలు భ్రాంతులు ఇవన్నీ నుంచి బయటకు వచ్చి సత్యాన్ని అలవాటు చేసుకుంటే అది అలవాటు అవ్వాలి. అలవాటు చేసుకుంటే సత్యం అర్థమైపోద్ది. కాదు ఇంకా భయాల్లో భ్రాంతుల్లో ఉంటే అది అలవాటు అయ్యే వరకు మీరు ఆ మహిమలో మాయలో ఇటు వెనక పడాల్సిందే, తప్పదు. అది ఎవరికైనా అంతే. అది తప్ప రైట్ అసలు కాదు. శరీర పరిస్థితి ఇది. ఆధ్యాత్మికం అనే లోపలది ఇది, భౌతికమైన శరీర పరిస్థితి ఇది. ఆధ్యాత్మిక భౌతికాలు కలిసే ఉన్నాయి. ఇప్పుడు మనలోవి మనకు ఎలా ఆలోచనగా వచ్చి దర్శనీయముగా, సమస్త దర్శనీయముగా మారుతున్నాయో వాటి గుణాలు, స్వభావం, రుచులు, రంగులు అన్నిటితో సహా మొత్తంగా ఎలా వాటికి సంబంధించిన సమస్తము లోపల దర్శనీయముగా మారుతుందో ఎక్కడ? జ్ఞానములో. అలాగే అనంతాత్మశక్తిలో దాని కదలిక, చైతన్యము అనే కదలిక, దాని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటువంటి దాని శక్తులు సృష్టిగా దర్శనీయమైనవి. అంతే. అది మనకు సృష్టిగా అనిపిస్తుంది, కనపడుతుంది. ఇందులో ఇప్పుడు మనకు భావాలు వచ్చి, ఇప్పుడు గులాబ్ జామ్ వచ్చి ఆగిపోయింది, తర్వాత కాఫీ వచ్చి ఆగిపోయింది, తర్వాత భార్య వచ్చి ఆగిపోయింది, తర్వాత భర్త వచ్చి ఆగిపోయింది, తర్వాత పిల్లలు వచ్చి ఆగిపోయింది, తర్వాత స్కూల్ వచ్చి ఆగిపోయింది. ఆగిపోయి ఇంకోటి వస్తుంది. అదే జననము మరణము. మన స్థాయికి ఈ ఆలోచన ఎలా కనపడితే శక్తి స్థాయికి అది అలా ఉంది. శక్తి స్థాయిలో కాలపరిధి లేదు, ఎందుకంటే అది అనంతం కనుక. నేను కూడా శక్తిలో ఇమిడిపోయి ఉన్నవాడినే కనుక, నేను కూడా శక్తిలో ఇమిడిపోయి ఉన్నదాన్నే కనుక. కానీ మనం శక్తి స్థాయిని అనుభవంగా భావించుకోవట్లేదు కనుక, మనలా భావించుకుంటున్నాం కనుక, మనం కాల పరిమితిలో పరిధిలో ఇరుక్కుపోయి ఉన్నాం కనుక దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. శక్తికి కాల పరిధి లేదు, అది అనంతము. దాని భావాలు వచ్చి అంతమైపోతున్నాయి, మనకు వచ్చి అంతమైపోతున్నట్టు. అలా వచ్చి అంతమైపోతూ వచ్చిన భావం సాగుతూ చూడండి. మనకి ముందు ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన అలా సాగుతూ మొత్తం ప్రణాళిక వస్తుంది. ఇప్పుడు టీ తాగుదాం అనిపించింది అనుకోండి, టీకి సంబంధించిన ఆలోచన వచ్చింది. ఆ టీని ఎలా పెట్టాలనే ప్రాసెస్ అంతా నడుస్తుంది లోపల. నడుస్తుంటేనే మనిషి బయట చేస్తూ ఉంటాడు. మీరు ఏ కార్యమైనా చేయండి, ముందది మీకు ఆలోచన వచ్చి అది కార్యరూపంలో ముందుకు సాగుతూ సాగుతూ వెళుతూ ఉంటుంది. లోపల మానసికంగా మీరు మొత్తం దర్శిస్తూ ఆ కార్యాన్ని చేసేస్తూ భౌతికంగా శరీరంతో చేస్తూ ఉంటారు. లోపల ఆ కార్యాన్ని చేయలేకపోతే మీరు భౌతికంగా కూడా ఆ కార్యాన్ని చేయలేరు. కావాలంటే మీరు పరిశీలించి చూసుకోండి. మీరు భౌతికంగా అసలు ఒకవేళ చేయకపోయినా మీరు సోఫాలో కూర్చోనో, కుర్చీలో కూర్చోనో, ప్రశాంతంగా కూర్చొని, లేదా నిద్రలో మనం కలలు కంటున్నామే అన్నీ చేసేస్తాం చూడండి నిద్రలో, అక్కడ శరీరం చేయట్లేదు అసలు. అలా అంతరంగంలో జ్ఞానంలో అన్నీ జరిగిపోతానే ఉంటాయి. అది స్వప్నం బాగా ఉదాహరణ దీనికి. ఎందుకంటే అక్కడ శరీరం చేయట్లేదు అక్కడ, కానీ స్వప్నంలో సమస్తం జరిగిపోతుంది. నా శరీరం కూడా ఉంది అక్కడ. ఎందుకంటే నా శరీరం కూడా నాకు తెలుసుగా, నా జీవితం కూడా నాకు తెలుసుగా, నాకు తెలిసినవన్నీ జరిగిపోతాయి నా లోపల. అది నా సృష్టి. నా సృష్టి ఎలాగో బయట సృష్టి ఆత్మశక్తి యొక్క సృష్టి. దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు అంతే. శక్తి అనేది పేరే, ఆత్మ అనేది పేరే, ఆత్మశక్తి అనేది పెట్టబడిన పేరు గుర్తింపుకి. అందుకని అక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు ఎందుకు ఉంటాయి?
నీలో భావాలు ఎలా పుట్టినాయో, నీలో ఆలోచనలు ఎలా పుట్టినాయో, నువ్వు జీవించడానికి అవసరమైనటువంటి ప్రాసెస్ నీ లోపల ఎలా జరుగుతుందో, మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయినాక అది అంతమైపోయి ఇంకో కొత్త భావం ఎలా పుడుతుందో, ఇంకో కొత్త ఆలోచన ఎలా పుడుతుందో, పుట్టిన ఆలోచన జననము, ప్రాసెస్ జరుగుతున్నదంతా కూడా జీవితము, అది పూర్తి అయిపోవటం మరణము, మళ్ళీ కొత్తది పుట్టడం జననము, అది ప్రాసెస్ అంతా జరగటం జీవితము, మళ్ళీ అది పూర్తి అయిపోవటం మరణము. సింపుల్ అంతే. మొత్తం సృష్టి బేసిస్ మీద ఉంది. అయితే అది ఎంత పూర్తి అవుద్ది, ఎప్పుడు పూర్తి అవుద్ది, దాని కాలం ఏంటి అన్నాం అనుకోండి, చాలా చిన్న ఆలోచనలు అనుకోండి, చూడండి ఇలా వచ్చి అలా పూర్తి అయిపోతుంది. కొంచెం పెద్ద విషయాలు, పెద్ద పనులు అనుకోండి, ఎక్కువ సమయం ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ విషయం పూర్తి అవటానికి ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ప్రాసెస్ జరుగుద్ది. అలాగే ఆయు ప్రమాణాలు ఎలా వచ్చినాయి అంటే, సృష్టి సంకల్పములో నుంచి దానిలో ఉన్న ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని దానికి తెలిసిన విషయాల యొక్క సంయోగము, అంటే దాని భావాలు, దాని ఆలోచనలు ఎలా సంయోగం చెందుతున్నాయో మనకు తెలియదు. పంచభూతములు అని మహాత్ములు చెప్పారు దాని లక్షణాలను. త్రిగుణాలు, తమో రజో సత్వగుణాలని మహాత్ములు లక్షణాలుగా చెప్పారు. అలాగే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని దాని స్వభావాలు, అవన్నీ దానివే. ఇవన్నీ ఎలా చెప్పారు మహాత్ములు అంటే, మనుషుల్లో పరిశీలించి చెప్పారు. దానికి ఇవన్నీ మనుషుల్లోకి వచ్చినాయి అంటే దానిలో ఉన్నాయి అని. అలా పరిశీలించినప్పుడు యావత్ సృష్టిలోనే కనపడుతున్నాయి. మనుషుల్లోనే కాదు, సృష్టిలో కూడా కనపడుతున్నాయి. అందుకని కనపడుతున్న తనకు తెలిసిన వాటి ఆధారంగా ఆత్మశక్తిని వర్ణించాడు. అందువలన దానిలో, దాని శక్తిలో ఉన్న శక్తి యొక్క లక్షణముల చేత దాని కదలికలు, అదే చైతన్యము అన్నాడు. నిరంతరం కదులుతూనే ఉంటుంది. మనం నిరంతరం ఎలా కదులుతూ ఉన్నాం, మన ఆలోచనలు ఎలా కదులుతున్నాయి, దానిలో కదులుతూనే ఉన్నాయి. మనకు ఒక ఆలోచన వచ్చి, ఒక భావం వచ్చి, అది క్రియ అయిపోయి, అది అంతమైపోగానే ఇంకోటి వస్తుంది. అదే జననం మరణాలు. ఈ ఆలోచనలో చిన్నదైతే కాసేపు ఉండి వెళ్ళిపోద్ది, కొంచెం పెద్దదైతే ఎక్కువసేపు ఉంటుంది. ఎంత పెద్ద పని అయితే, ఎంత పెద్ద విషయం అయితే అంత ఎక్కువసేపు ఉంటుంది. అది దాని ఆయువు ఎక్కువ. ఆ ఆలోచనకి, ఆ భావానికి, దానికి సంబంధించేది దర్శనాత్మకంగా మారటానికి, సమస్తం అర్థం అవడానికి దాని ఆయువు ఎక్కువ పడుతుంది, లోపల టైం ఎక్కువ పడుతుంది. చిన్నవి తొందరగా అంతమైపోతుంది. అలాగే సృష్టిలో కాలం ఏర్పడటానికి కారణం అది. కొన్ని తొందరగా అంతమైపోతున్నాయి, కొన్ని దీర్ఘకాలం ఉంటున్నాయి, అంతకంటే కొన్ని దీర్ఘకాలం ఉంటున్నాయి, వాటి పరిధిని బట్టి. ఇది కేవలం అర్థం చేసుకోవటానికి, ఏదంతని లెక్కలేయటం అసలు మన వల్ల కాదు, మనకు కుదరదు. అలాగే మనిషికి ఆయుష్ అనేది, ఆయుష్ కాలం అనేది అసలు మనం ఏర్పాటు చేసుకున్నది. కాలం లేదు, అసలు కాలమే లేదు. ఒక పగలని, ఒక రాత్రిని మనం విభజించుకున్నాం. నిమిషాలు, గంటలు, సెకండ్లు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ పగలు, రాత్రి ఎందుకు ఏర్పడుతుందంటే, భూమి తిరగటం వలన సూర్యుడు వెలుగు ఏ వైపు పడిందో ఆ వైపు పగలవుతుంది. భూమి తిరుగుతూనే ఉంది కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు కదులుతున్నట్టు, వెలుగు కదులుతున్నట్టు, వేడి తరుగుతూ పెరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. దానికి కారణం భూమి కదులుతుంది. అలా మొత్తంగా కదులుతూ మళ్ళీ రాత్రి కూడా సేమ్ ఇలాగే కదులుతూ రాత్రి మొదలైనట్టు, సంధ్యా సమయం వచ్చినట్టు, చీకట్లు పడుతున్నట్టు, ఆ చీకటి గాఢాంధకారం అయినట్టు, మళ్ళీ అది తెల్లవారుతున్నట్టుగా నిరంతర కదలిక కనపడుతూనే ఉంది. ఆ కదలికకి మనం ఏర్పాటు చేసుకున్నాం సెకండ్లు, నిమిషాలు, గంటలు అని గడియారాలు తయారు చేసుకున్నాం. అంటే మన కాలం గడియారాల్లో, గోడ మీద గడియారాల్లోనూ, చేతులకు పెట్టుకునే వాచీల్లోనూ, సెల్ ఫోన్లోనూ, మన భావంలోనూ ఉంది తప్ప అసలు సృష్టిలో కాలం లేదు. కానీ మన భావంలో ఒక కాలం ఉంది, మనం దాన్ని నమ్ముతున్నాం కనుక ఆ కాలభావం అర్థం అవటానికి మీకు భావరూపంలో కొన్ని నిమిషాల్లో చచ్చిపోయి ఉంటాయి బ్యాక్టీరియాలు. అంటే ఎవరి నిమిషం? మనిషి నిమిషం. కొన్ని రోజుల్లో చనిపోయి ఉంటాయి చెమలు, దోమలు, ఈగలు, ఇలాంటివో. అది ఎవరి రోజులు? మనిషి రోజులు. మనం ఏం చెప్పుకున్నా మనిషికి సంబంధించిన రోజులు. కానీ వాటికి కాలం ఎలా ఉందంటే, సేమ్ మనిషిలాగానే పుట్టుట, పెరుగుట, స్త్రీ పురుష సంపర్కము, పిల్లల్ని కనుట, వృద్ధాప్యం రావుట, మరణించుట, ఇవన్నీ అన్నిటికీ జరుగుతున్నాయి. సెకండ్లో వచ్చి వెళ్ళిపోయేదానికంటే మనిషి సెకండ్లో, నిమిషంలో వచ్చి వెళ్ళిపోయేదానికంటే మనిషి నిమిషంలో, గంటలో వచ్చి వెళ్ళిపోయేదానికంటే మనిషి గంటలో, రోజుల్లో వచ్చి వెళ్ళిపోయేటికంటే మనిషి రోజుల్లో, వేల లక్షల సంవత్సరాలు ఉండేటికి అంటే మనిషిలే కాలంలో. ఇదంతా మనిషి కాలం ఉండే. మొత్తం మనం మాట్లాడుకుంది మనిషి కాలం. ఎందుకని మనిషికి భావంలో కాలం ఉంది తప్ప ఆ కాలం కూడా గోళ్ల మీద ఎక్కి కూర్చొని, గడియారాల్లోనూ, చేతుల మీద ఎక్కి కూర్చొని, వాచిల్లోనూ,
అంటే గోడ గడియారాల్లోనూ, వాచ్ల్లోనూ, సెల్ ఫోన్లోనూ, కంప్యూటర్లోనూ కనబడుతుంది తప్ప మనిషి భావంలో ఉంది తప్ప ఒరిజినల్గా కాలం లేదు. అందుకే మీకు నిద్రలో కాలం తెలియదు. మళ్ళీ మీకు మెలకు రాగానే గోడ గడియారమో మీ పక్కన ఉన్న సెల్లోనో మీ చేతిలోనో ఏదో గడియారం చూసుకుంటేనే తెలుస్తుంది. మీరు ఎప్పుడు గడియారాలు చూడకపోతే అసలు మీకు కాలం తెలీదు. మీరు చూసుకోండి, కావాలంటే నిద్రలో కాలమే తెలియదు. అంటే ఏంటి? కాలం లేదు. కాలాన్ని జీవన వ్యవహారం కోసం ఏర్పాటు చేసుకున్నాం. అలవాటు కాదు, ఏర్పాటు చేసుకుంది అలవాటు అయిపోయింది. ఎంత సృష్టి ఎందుకున్నది అంటే మనలో ఎలా భావాలు ఉత్పత్తి అవుతున్నాయో, ఆలోచనలు ఉత్పత్తి అవుతున్నాయో, ఉత్పత్తి అయినవన్నీ ఎలా దర్శనీయముగా సమస్తముగా జ్ఞాన దర్శనం జరుగుతుందో, లోపల పదార్థ రూపం ధరిస్తున్నాయో, యథార్థ రూపం ధరించి అంతమైపోతున్నాయో, మళ్ళీ కొత్తవి వస్తున్నాయో, అవే జనన మరణములు, అవే ఆత్మశక్తిలో మనకు కనపడుతున్న సృష్టి. సృష్టిలో ఎందుకండి వచ్చి మాయమైపోవటం అంటే పుట్టడం మరణించడం అనే సృష్టిలో ఉందంటే అదేమీ లేదు, మన భావాల ఆలోచనలాగానే. అయితే మనతో పోల్చుకున్నప్పుడు శరీరంగా నేను పరిమిత భావనలో ఉంటున్నాను గనుక మనకు ఇలా అనిపిస్తుంది. అనంత ఆత్మశక్తిలో ఉన్నప్పుడు మొత్తం దానిలోనే, దాని జ్ఞానంలో జరుగుతున్నటువంటి, దాని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిలో జరుగుతున్నటువంటి దాని అంతరంగ భావాలు ఈ సృష్టి. అది దాని అంతరంగంలో దృశ్య రూపం ధరించింది, పదార్థ రూపం ధరించింది, యథార్థ రూపంకి వచ్చింది. మనకు లోపల ఎలా కనపడుతుంది అలా. ఇప్పుడు నా కూతురు అంటే నాకు లోపల కనపడుద్ది, నా కొడుకు అంటే నాకు లోపల కనపడతాడు, నా భార్య అంటే నాకు లోపల కనపడుద్ది, నా వాహనం నాకు లోపల కనపడుద్ది, నా సంపదలు నాకు లోపల కనపడుతాయి, నాకు తెలిసిన సమస్తము నాకు లోపల కనపడుతుంది. అలా దాని లోపల అది దర్శించుకుంటున్న దానికి సంబంధించిన విషయాలు సృష్టి. అందుకని సృష్టి ఎప్పుడూ శక్తికి అభిన్నముగా లేదు. సృష్టి ఉండాలి అంటే శక్తి భావించుకుంటుంది, శక్తి కదులుతుంది. కనపడుతున్నటువంటి సృష్టి అంతా కూడా శక్తి యొక్క భావన, తనలో తనకు కలుగుతున్న ఆలోచన. ఆ ఆలోచన భావన అనేది కూడా మనకు అర్థం అవడానికి వాడేని తప్ప ఈ పదం మనకి తెలుసు కనుక అది శక్తి చలనం, కదలిక. శక్తి యొక్క లక్షణమే చైతన్యము, కదలిక. ఆ చైతన్యానికి జ్ఞానం ఉంది, ఆ చైతన్యానికి ఇచ్ఛాశక్తి ఉంది, ఆ చైతన్యానికి సమస్తము ఉంది. ఏంటి ఆ సమస్తము? సృష్టి ఎంత కనబడుతుందో అంతే సింపుల్. ఎందుకని మనలో మనకు తెలిసినయే మనం దర్శించగలుగుతాం, మనకు తెలిసినయే ఆలోచనలు, మనకు తెలిసినయే భావాల కింద వస్తాయి. అలాగే సృష్టి మొత్తం శక్తికి తెలిసింది అంతే, దానికి తెలిసింది దాని భావం. అది ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు మీరు అసలు మహిమలు మాయలు ఎలా వెళ్ళగలుగుతాం, ఏముంది అక్కడ? అది ఒక ప్రాక్టికాలిటీనే ఉంది. ఇది అర్థం అవటం లేదు కనుక, అనంత విశ్వశక్తి అర్థం అవటం లేదు కనుక, ఆ భావాన్ని గ్రహించలేకపోతున్నారు కనుక, ఇప్పుడు ఈ భావం మీతో మాట్లాడటానికి, నేను ఈ విషయం మీకు చెప్పడానికి, ఈ పోలిక మీకు వేసి చెప్పడానికి, అంటే ఇప్పుడు నేను పోల్చిన పోలిక మీరు ఒకసారి చూడండి. మనలో భావాలు, మనలో ఆలోచనలు, మన లోపల అంతర్దర్శనంతో పోల్చి చెప్పాను. ఇలా పోల్చి మీకు చెప్పటానికి 35 ఏళ్ల పర్యంతము ఒక సామాన్యమైనటువంటి మొట్టమొదటి దశలో ఇంట్లో చిన్నపిల్లోడుగా మా ఇంట్లో వాళ్ళు చూపించినటువంటి దైవ ఫోటోకో దైవ విగ్రహానికో నమస్కారం పెడతంతో మొదలైన నా ప్రయాణం ఎవరికైనా అలాగే మొదలవుతుంది. చెబుతున్న అన్ని నమ్ముకుంటూ, అన్నింటినీ సాగించుకుంటూ, అన్నింటినీ అలా పరిశీలించుకుంటూ, కొంచెం క్యూరియాసిటీతో, ఆసక్తితో బాగా ముందుకొచ్చి అసలు ఈ దేవుడు ఎవరు, దేవత ఎవరు, ఈ మతాలేంటి, ఈ విధానాలేంటి, పద్ధతులేంటి, మాయలేంటి, మహిమలేంటి, ఇవన్నీ ఏంటి? ఎందుకంటే నేను మళ్ళీ అన్ని మామూలు మార్గంలో బయలుదేరినప్పుడు అన్నీ ఉన్నాయి అక్కడ. మాయలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, సాధారణతలు అన్నీ ఉన్నాయి. 35 ఏళ్ళు ప్రయాణించాను. గురువులు, దేవుళ్ళు, మతాలు, మార్గాలు, వివిధ మతాలను కూడా చూసి వచ్చాను ఆసక్తితో. ఎందుకని వీళ్ళు ఎలా చెబుతున్నారు, వాళ్ళు అలా చెబుతున్నారు, ఏంటి అసలు? ఈ ఆసక్తుల్లో 35 ఏళ్ళు ప్రయాణించినాక ఆ దైవ మార్గాలలోనే, ఆ దైవ విధానాలలోనే, ఆ దైవ పద్ధతుల్లోనే గోప్యంగా, అంటే గోప్యంగా అంటే మనం తెలుసుకోవట్లా, కానీ ఉంది అక్కడ. వాళ్లే చెబుతున్నారు అది శక్తి స్వరూపము అని. అందులో ఇమిడ్చారు, కూర్చారు. ఇలా అర్థం చేసుకోవడంలో అర్థం అవ్వని వాళ్ళని, అంటే నాకు 35 ఏళ్ళు పెడితే కానీ నాకు అర్థం అవ్వలే. మీకు ఇలా పోలికేసి చెప్పడానికి ఇంకా అనుభవం అవ్వలే నాకు. జస్ట్ పోలికలేసి రోజు ఏదో ఒక శీర్షికగా ఎవరిని అడిగిన వాళ్ళకి చెబుతున్నా. చెప్పటానికి అర్థమైంది అంతే, నాకు అనుభవం అవ్వలే.
ఇలా చవటానికి అర్థం అవటానికే 35 ఏళ్ళు పెట్టింది. ఈ 35 ఏళ్ళు సామాన్య దశ నుంచి ప్రయాణిస్తూ, అది కూడా ఆసక్తితో, క్యూరియాసిటీతో, రకరకాలు చదువుకొని, రకరకాలు విని, రకరకాలకి పరుగులెత్తి, రకరకాల గురువుల చుట్టూ తిరిగి, రకరకాల మహిమలు మాయలు అన్నీ నమ్మి, మళ్ళీ ఇవన్నీ నమ్మిన వాటిని అన్నింటినీ ఛేదించుకుంటూ, అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగితే, ఆ సాగుతున్న దాంట్లోనే అందించబడుతూ ఉంది అదంతా శక్తి, అదంతా శక్తి, అదంతా శక్తి అని. కానీ మనం అప్పుడు ఆ శక్తిని తీసుకోవట్లే, అర్థం అవట్లే బ్రెయిన్కి. అప్పుడు అది రూపాన్ని, ఒక దేవుణ్ణి, ఒక దేవతని, ఒక మహిమని, ఒక మాయని, వీటిని తీసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు శారీరక అవసరాలతో, శరీర అవసరాలతో, ముందేమో అసలు ఏమీ తెలియదు. తల్లిదండ్రులు చెప్పారు, నమస్కారం పెట్టామంతే. తర్వాత ఏం చెప్పారు, దండం పెట్టుకో, బాగా చదువుతో, నమస్కారం పెట్టుకో, పరీక్షకి వెళ్ళేటప్పుడు ఇంకా ప్రత్యేకంగా, పరీక్షలు రాసేటప్పుడు ఇంకా బాగా పెట్టుకో, అంటే ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక భక్తిని చూపించు, మామూలు అవసరాలకు మామూలు భక్తిని చూపించు. చాలా జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థమవుతుంది. ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక భక్తిని చూపించు. అవసరాలంటే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, కోరికలు, ఏదైతే మామూలు సహజ జీవితంలో మామూలు భక్తిని చూపించు. ఇలా అలా వచ్చాం. అక్కడి నుంచి ఎవరో ఆసక్తి ఉన్నవాళ్ళు అసలు ఈ భక్తి ఏంటని కొంచెం గురువులను అనుసరించో, గ్రంథాలు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఏమీ లేని వాళ్ళు అలా మామూలుగా ప్రత్యేక అవసరాలకి ప్రత్యేక భక్తి, ఏమీ లేనప్పుడు మామూలు భక్తి చూపించుకుంటూ జీవించి చచ్చిపోతూ ఉంటారు. 100కి 99 మంది అలాగే ఉంటారు. ఎక్కడో ఒకళ్ళకి కొంచెం ఆసక్తి, క్యూరియాసిటీ కలుగుద్ది. అసలు కొంతమంది అయితే ఈ దైవీపరమైన విషయాలనే జీవన వృత్తులుగా పెట్టుకున్నారు. 2 వృత్తి వ్యాపారాలుగా. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు విడిగా చేస్తాం. చాలా మంది దైవీపరమైనటువంటి విషయాలనే వృత్తి వ్యాపార ఉద్యోగాలుగా పెట్టుకొని దాన్ని జీవిత అంకితం అని చెప్పి ప్రజల నుంచి డబ్బులు తీసుకొని బతుకుతున్నారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. దానివల్ల నేను అలా విమర్శించట్లా. కానీ సత్యం తెలియాలి అందరికీ. ఏం లేదు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళు ఆనందం తింటలేదా, గాలి పీల్చట్లేదా, బట్టలు కట్టుకోవట్లేదా, తిరగట్లేదా, వాళ్ళకి నివాసాలు లేవా, ఇళ్ళు లేవా? అంటే మామూలు ప్రజల కంటే అధిక విలాసవంతమైన వనరులన్నీ ఉన్నాయి వాళ్ళకి. దానికి మరి డబ్బు లేకుండా ప్రపంచంలో ఎలా గడుస్తుంది వాళ్ళ ఎప్పుడైనా? అంటే ఆ డబ్బులు ప్రజల దగ్గర తీసుకున్నారు. అంటే ఏంటి? దైవీపరమైన, మతపరమైన, ఆధ్యాత్మిక పరమైనటువంటి మొత్తం దైవీ సంబంధిత విషయాలనే వృత్తి వ్యాపార ఉద్యోగాలుగా పెట్టుకున్నారు వీళ్ళంతా. దాన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాలు అంటే అది మామూలు అన్నిటితో కలిసిపోద్ది కాబట్టి దానికి ఒక పెద్ద పేరు పెట్టారు. ఏదో మతమనో, మార్గమనో, దేవుడనో, అదొక ఔన్నత్యం అని, గొప్పతనం అని, జీవితం అంకితం చేయటం అని, ప్రజలను ఉద్ధరించడం అని, వాళ్ళకి ఏదో మేలు చేయటం అని. ఎందుకని సహజ వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ స్వార్థంతో ఉంటాయిగా. స్వార్థం అంటే నేను బతకాలి, నాకు డబ్బు కావాలి, నేను నా వాళ్ళు ఏదో చేసుకోవాలి, నా కుటుంబం బతకాలని నిజంగా మనం స్వార్థంతోనే ఉంటాం. నేను, నాది, నావి. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ నేను, నాది, నావి ఉంటే అది కూడా భౌతికమే అయిపోద్ది కనుక కాదు, ఇదంతా దైవీపరమైందని చెప్పడం కోసం ఓ ప్రత్యేకతను దానికి ఆపాదించారు. మరి ఆపాదించి అలా జీవిస్తున్న వాళ్ళు కూడా బతకాలిగా, వాళ్ళకి అన్ని కావాలిగా మనలాగానే. కాబట్టి అక్కడ ధనాన్ని, డబ్బుల్ని ప్రజల్ని ఏమన్నారు. అవి మతాలు ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. అది తప్పు కాదు, రైటు కాదు. కానీ ఇలా నువ్వు బయట చేసేది ఏదైనా భౌతికమే అంటున్నా. అయితే అది అలాగే సాగాలి. నేను కూడా అలాగే సాగే వచ్చాను. నువ్వు నీ లోపలకొచ్చి అనంతాత్మశక్తిని, నీ లోపల ప్రాణశక్తిని నీ లోపల దర్శింపజేసుకునేటువంటి జ్ఞానంలోకి ఎప్పుడు ప్రయాణిస్తావో అది ఆధ్యాత్మికత. దాన్నే ఇప్పుడు పోల్చి మాట్లాడుకుంటున్నాం. కానీ పోల్చి మాట్లాడటానికే నాకు 35 ఏళ్ళు పెట్టింది. నాకు ఇంకా అనుభవం అవ్వలేదు. కాబట్టి అందరూ ఆ మార్గాల్లో రావాల్సిందే. కానీ ఇరుక్కుపోకు, చిక్కుకుపోకు, అందులో ఇమిడిపోకు, అదే సత్యం అనుకోకు. ఎందుకు చెబుతున్నాను ఈ విషయం అంటే, అదే సత్యం అనుకొని ఎవరి దేవుడి కాళ్ళు లోకాలు సృష్టించుకున్నారు మతాల్లో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి దేవుళ్ళని పెట్టిన వాళ్ళందరూ కూడా పాత వాళ్ళు కొత్త లోకాలు సృష్టించారు కదా, మన దేవుడికి కూడా మనం లోకాలు సృష్టిద్దామని వీళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళనే గురువులనో మహాత్ములనో పిలుచుకుంటున్నారు, అంటే మత పెద్దల్ని. మళ్ళీ ఎవరికాళ్ళు గ్రంథాలు రాసేసుకున్నారు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చూడండి ప్రపంచంలో. విమర్శిస్తున్నావు నువ్వు అని నన్ను తిట్టే ముందు నేను విమర్శించట్లేదు, విశ్లేషిస్తున్నాను, సవినీయంగా మీ పాదాలంటే ప్రార్థిస్తున్నాను. అర్థం చేసుకోండి. ఇన్ని మతాలు ఎట్టొచ్చినాయి, ఇన్ని మార్గాలు ఎట్టొచ్చినాయి, ఇన్ని విధానాలు ఎట్టొచ్చినాయి, ఇంతమంది దేవుళ్ళు ఎట్టొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్త గురువులు పుట్టుకొస్తానే ఉన్నారు, కొత్త దేవుళ్ళని పుట్టిస్తానే ఉన్నారు, మళ్ళీ కొత్త గ్రంథాలు రచిస్తానే ఉన్నారు, కొత్త లోకాలు సృష్టిస్తానే ఉన్నారు. ఆ పాత లోకాలకి, పాత విధానాలకి వీళ్ళు కొత్త మెరుగులు దిద్దుతున్నారు. అంతే, ఏం లేదు. ఈ చెప్పులకి, బూట్లకి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. పూర్వం ఉండేది పాలిష్ చేసేవాళ్ళు. పాలిష్ చేస్తే మళ్ళీ కొత్తగా వస్తాయి, కొత్తగా కనపడతాయి కాసేపు.
ఆ పాలిష్ మెరుగుపోయే వరకు. అలాగే కార్లు కూడా చూడండి, మనం వాడుకుంటున్నప్పుడు కార్లు, మోటార్ సైకిళ్ళు, వాహనాలు సర్వీసింగ్కి తీసుకెళ్తే మళ్ళీ దాన్ని అన్ని క్లీన్ చేసి చక్కగా పాలిష్ పెట్టి మెరిపించేస్తాడు, మళ్ళీ కొత్తగా తయారైనట్టు కనపడుద్ది. అలా పాత వాటినే కొత్తగా చూపిస్తున్నారు, చిన్న చిన్న మెరుగులు దిద్ది వీళ్ళ పేరులతో, వీళ్ళ యొక్క బ్రాంచీలతో, వీళ్ళ యొక్క పేర్లు పెట్టుకొని, వీళ్ళ సంస్థలో, విధానాలు, మనుషులు, వీళ్ళ బొమ్మలో ఏదో పెట్టుకొని. ఇదంతా తప్పనైతే నేను చెప్పటం అసలు. కానీ విశ్లేషణ తీసుకోండి, విశ్లేషణ ఒకటి అర్థం చేసుకోండి, మీకు మీరు విశ్లేషించుకోండి. ఎందుకు చెబుతున్నానంటే అసలు మన ప్రయాణం ఎటు సాగుతుంది అనేది విశ్లేషణ లేకపోతే తెలీదు. మొత్తం మహాత్ములు అనాదిగా భూమి మీద మనకు అందించిందంతా విశ్లేషణే. దాన్ని జ్ఞానం అంటున్నాం, దాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఎవరికి అందినట్టు వాళ్ళు విశ్లేషించి వెళ్ళారు అంతే. వాళ్ళ అనుభవాలు విశ్లేషించి వెళ్ళారు, వాళ్ళు భావించుకున్న సత్యాలను విశ్లేషించి వెళ్ళారు. అందుకని విశ్లేషణలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి. అలా మీకు మీరు విశ్లేషించుకోండి. ఇప్పుడు అన్నీ కరెక్టే. ఒక అనంతమైనటువంటి శక్తి, ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒక అనంతమైనటువంటి శక్తి ఆత్మశక్తి అన్నారు. ఇదే సృష్టి అయింది అన్నారు. సృష్టి కనపడుతుంది, శక్తి కనపడతలేదు. ఇది వాస్తవ సత్యం, మన కళ్ళ ముందే ఉంది. శక్తి అసలు ఎప్పటికీ కనపడదు అన్నారు. ఎందుకని అంటే కనపడాలి, వినపడాలి, చూడాలి, అనుభవించాలి, గ్రహించాలి అనుకునేటువంటి మనిషి పంచేంద్రియాలతో మాత్రమే ఉన్నాడు. అది పంచేంద్రియాలకు అందేది కాదు. పంచేంద్రియాలకి వెనక ఉండి పంచేంద్రియాలను నడుపుతున్నది. అంటే పూర్వం రథాలుండే, రథాలకి గుర్రాలు కట్టేవాళ్ళు. ఒక రథానికి ఒక 5 గుర్రాలు కట్టారు అనుకుందాం, ఊరుకొని చూడండి. లేదు అసలు ఒక గుర్రం మీద ఒక రాజుగారు వెళ్తున్నాడు అనుకోండి. ఇప్పుడు గుర్రం పైన ఉన్న రాజుగారు తాళతో గుర్రాన్ని నడుపుతున్నాడు. గుర్రానికి రాజుగారు ఎప్పుడు కనపడ్డాడు? రాజుకి మొత్తం కనపడతా ఉంటుంది, గుర్రం కనపడతా ఉంటుంది, అంతా కనపడతా ఉంటుంది. గుర్రానికి ఏం కనపడుతుంది? ఆ ముందే కనపడుతుంది, రాజుగారు కనపడ్డాడు. గుర్రానికి ప్రపంచం అంతా కనపడుతుంది, అని అంటే వెళ్తుందో కనపడుతుంది. రాజుగారు ఇచ్చే డైరెక్షన్ కూడా తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే కళ్ళాలు లాగుతూ ఉంటాడు. రథాలైనంతే, గుర్రాలైనంతే. అలాగే మన శరీరాన్ని నడిపేటువంటి శక్తి శరీరానికి ఎప్పుడు తెలీదు. ఎందుకని? అది పంచేంద్రియాలకు అనుకూలంగా లేదు, శబ్దస్పర్శ రూపరస గంధములకు అనుకూలంగా లేదు. అలాంటి శక్తి లేకపోవడం కాదు, అది జ్ఞానంలో తెలుసుకునేలా ఉంది. మనకున్న శక్తి లోపలికి వెళ్తే జ్ఞానం ఇప్పుడు నాకు తెలుస్తున్నాయిగా. మీరు కళ్ళు మూసేసి కూర్చోండి, శరీరంతో ఏం చేయబాకండి. శబ్దం లేదు, స్పర్శ లేదు, రూపం లేదు, రసం అంటే రుచి లేదు, గంధం లేదంటే వాసన లేదు. కూర్చోండి అలా. ఇప్పుడు నేను ఉన్నానని తెలియట్లేదా? ఆలోచనలు తెలియట్లేదా? భావాలు తెలియట్లేదా? అదే ఇందాక నేను చెప్పుకుంది, లోపల ఒక ఆలోచన పుడుతుంది, ఆలోచనలో భావం ఉందా, ఆ భావంలో ఒక అర్థం ఉందా, అర్థానికి తగ్గట్టుగా విషయం దృశ్య రూపం సంతరించుకుంటుంది లోపల. ఎంత ప్రాసెస్ లోపల జరిగిపోతుంది. అయితే అంత ప్రాసెస్ జరుగుతుంది శక్తిలో కనుక, శక్తి యొక్క వేగము అనంతం కనుక, అంటే దాన్ని మనం అసలు క్యాలిక్యులేట్ చేయలేం కనుక మనకు అది స్ఫురణ మాత్రం చేత జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అది శక్తి యొక్క శక్తి. అది అలా ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక ఆలోచన తర్వాత ఒకటి, ఒక ఆలోచన పుడుతుంది అంటే పుట్టుట, ఒక ఆలోచన అంతమైపోయింది అంటే అది రూపం ధరించేసింది, జీవించింది. ఆలోచన జీవించింది ఎక్కడి వరకు? రూపం ధరించేసి దాని యొక్క సర్వము మనకు తెలియజేసే వరకు. తెలియజేసేసింది అంటే మరణించింది. ఇప్పుడు ఇంకో కొత్త ఆలోచన వచ్చింది, మళ్ళీ ఆ కొత్త ఆలోచన పుట్టింది, జీవించింది, జీవించి దాని కూర్చున్న సర్వము తెలియజేసేసింది, అంతమైపోయింది. మళ్ళీ ఇంకో కొత్త ఆలోచన పుట్టింది. అంటే జనన మరణాలు ఇలాగే జరుగుతున్నాయి సృష్టిలో. ఆ సృష్టిలో జరిగే జనన మరణ భావాలు మనకు ఏవైతే ఉన్నాయో జనన మరణాలు నిజంగా కాదు. అది నిజం కాదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు శక్తి ఎరుకను పొందినప్పుడు, సృష్టిని చూస్తున్నప్పుడు, పరిమిత భావంలో చూస్తున్నప్పుడు, సృష్టి అని అనుకున్నప్పుడు, నేను కూడా సృష్టిలో భాగం అని అనుకున్నప్పుడు, వేరువేరు భావంలో ఉన్నప్పుడు, పదార్థం నేను, శరీరం నేను అని అనుకున్నప్పుడు, అంటే శక్తి యొక్క భావము దృశ్య రూపం సంతరించుకుంది, అది సృష్టి. ఆ దృశ్య రూపంలో నేను ఆ దృశ్యాన్ని చూసి నేను వేరు, అది వేరు, ఇది వేరు అనుకొని మనం సృష్టిని నిజంగా భావించుకొని నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు, ఆ వేరు భావనలో సాగుతున్నప్పుడు ఇదంతా మనకు వేరు వేరుగా అనిపిస్తుంది, ఎప్పటికీ అర్థం కాదు. ఈ వేరు భావనకు మూలం ఏంటని కొంచెం లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతున్నాం. ఆ వేరు భావనలో
అంతరించటం ఉంది. ఏంటి అంతరించడం? ఒక ఆలోచన వచ్చింది, అంతరించింది. ఒక ఆలోచన వచ్చింది, అంతరించింది, మళ్ళీ కొత్తది వచ్చింది. అక్కడ మనకి జనన మరణాలు ఏర్పడుతున్నాయి ఈ సృష్టిలో. కానీ ఆ జనన మరణాలు కానీ ఈ సృష్టి కానీ శక్తి యొక్క భావన, శక్తి యొక్క అంటే భావన అనే పదం కూడా మనం వాడుకునే పదం కనుక పదాలు పట్టుకెళ్ళాడబాకండి, అర్థం చేసుకోండి. ఉన్న పదాలు ఇయే వాడాలి. శక్తికి భావన ఉంటుందా అని అనుకోబాకండి, అలా పదం వాడితే తప్ప మీకు అర్థం కాదు. శక్తిలో చైతన్య లక్షణం ఉన్నది. సృష్టిలో ఒక మనిషికి మనకి ఎన్ని ఉన్నాయో, మొత్తం సృష్టిలో ఉన్న జీవరాశులకు ఎన్ని ఉన్నాయో, మొత్తం సృష్టిలో ఉన్న జడ చైతన్య పదార్థములకు గ్రహ గోళాలకు ఎన్ని ఉన్నాయో అవన్నీ శక్తిలో ఉన్నాయని అర్థం. లేకపోతే వీటికి రావు. ఎందుకని? శక్తి యొక్క భావనలు అవి, శక్తి యొక్క కదలికలు అవి, శక్తి యొక్క చైతన్యం అది. మనకు వచ్చేటోడికి భావనలు అంటున్నాం, ఎందుకంటే పరిమితిలో ఉన్నాం కనుక భావన. నా భావన వేరు, మీ భావన వేరు, ఇంకోళ్ళ భావన వేరు కనుక. కానీ శక్తికి వచ్చేటప్పుడు భావన కాదు, అది కదలిక. ఎందుకంటే శక్తి ఏకంగా ఉంది కనుక, అనంతంగా ఉంది కనుక, ఉన్నది ఒకటే కనుక. అప్పుడు అది ప్రత్యేక భావాన్ని సంతరించుకోదు అది. కానీ దాని కదలిక అది కదలిక అంతే. అది కదలిక మనిషిగా మనకు వచ్చినప్పుడు భావం. అది జంతువుకైనా భావమే, మిగిలిన వాటికి ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకు భావము అన్నాము అంటే పరిమితి కనుక, మనకంటే వేరుగా భిన్నంగా బోళ్ళు ఉన్నాయని అనుకుంటున్నాం కనుక. అందుకని అది భావము, అది ఆలోచన, అది నా కోరిక, అది నా ఇష్టము, అది నా అయిష్టము. పరిమితి భావనలు ఇవన్నీ. శక్తి భావనలోకి వెళ్ళినాక అసలు ఇన్నేమి లేవు, భావం లేదు, ఆలోచన లేదు, ఏమి లేదు, కదలిక. కానీ మీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి, మనకు అర్థం అవ్వాలి, మనుషులకు అర్థం అవ్వాలంటే మనుషులకు అర్థమవుతున్న విధానంలో చెప్పాలి. కాబట్టి శక్తి యొక్క కదలికే శక్తి యొక్క భావన. అందులోనే అది మొత్తం మనకు ఎలా ఒక భావం వచ్చి రూపం దృశ్యం లోపల కనబడుతుందో, సర్వము దానికి సంబంధించిన సర్వము మనకు ఎలా జ్ఞాన దర్శనం లోపల మనసులో జరుగుతుందో దానికి ఉదాహరణ చెప్పాను. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వస్తువులు, నాకు తెలిసినవి, ట్రైను, బస్సు, కారు, విమానం, నేను చూసినవన్నీ నాకు లోపల కనపడతాయి. దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి, భావాలు వస్తాయి. అలా ఎలా జరుగుతుందో అనంత ఆత్మశక్తి యొక్క ఏకాత్మకమైనటువంటి శక్తి యొక్క కదలిక దాని భావంగా మనం మాట్లాడుకుంటున్నాం. అదే సృష్టి అయింది. సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్ని దానిలో ఉన్నాయి, దానిలో ఎన్ని ఉన్నాయో అన్ని సృష్టిలోకి వచ్చినాయి. దాన్ని తెలుసుకోగలిగినప్పుడు ఇదంతా ఏకత్వ భావనగా వస్తుంది. జనన మరణాలు అనిపించదు. ఇది భావం వచ్చి భావం వెళ్ళిపోయింది. నేను నేను పుట్టలేదు, నేను చనిపోవట్లేదు, నేను ఎప్పుడూ ఉన్నాను, నేను ఎప్పుడూ శక్తిగానే ఉన్నాను. మరి అదేంటి నువ్వు పుట్టినట్టు, నువ్వు పెరుగుతున్నట్టు, నువ్వు జీవిస్తున్నట్టు, నువ్వు చనిపోతున్నట్టు ఇక్కడ కనపడుతుంది? అది నీకు సృష్టిలో కనపడుతున్నటువంటి భావన. మరి శక్తిలో కేవలము అది శక్తి కదలిక అంతే. ఇంకా చెప్పాలి, నీకు అర్థమయ్యే భాషలు అంటే ఒక ఆలోచన, శక్తికి సంబంధించిన ఒక ఆలోచన నువ్వు వచ్చింది, ఆలోచన కదిలింది అంటే నువ్వు జీవించావు. ఆలోచన వచ్చింది, నువ్వు పుట్టావు. ఆలోచన కదిలింది, నువ్వు జీవించావు. ఆలోచన పూర్తయింది, నువ్వు మరణించావు. ఏంటి? నీకు అర్థమయ్యే భాషలో ఆలోచన, నీకు అర్థమయ్యే భాషలో భావం. అది మనుషులకు అర్థమయ్యే భాషలో అంతే తప్ప శక్తికి భావాలు లేవు, ఆలోచనలు. అది శక్తి యొక్క శక్తి అంతే. చైతన్యము దాని లక్షణము, కదలిక దాని లక్షణము, జ్ఞానము దాని లక్షణము, ఉండుట దాని లక్షణము, సత్యము దాని లక్షణము. సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతము దాని స్వరూపము. అది ఎంత ఉందంటే అనంతము. ఎంత చక్కగా చెప్పారు మహాత్ములు. ఇది అర్థం చేసుకోవటమే తప్ప దాన్ని ఎలా పట్టుకుంటారు? అసలు పట్టుకోవడం కుదురుద్దా ఎవరికన్నా? అనంతాన్ని అసలు ఊహించలేం కదా, అందుకే కదా అనంతం అని పేరు పెట్టారు. కాబట్టి పట్టుకోవడం కుదరదు. అది సత్యము, సత్యాన్ని ఏం పట్టుకుంటూ సత్యంలో అది సత్యం అంటే ఉన్నది, అది అలా ఉండటమే, అర్థం చేసుకొని అలా ఉండటమే. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఇది ఇలా మనం మాట్లాడుకొని దాన్ని అర్థం చేసుకునే ప్రక్రియ, అర్థమవుతున్న ప్రక్రియ జ్ఞానం అంతే. అనంతం అని చెప్పుకున్నాం కదా దాని స్వరూపం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మము, ఆత్మ అని మనం పేర్లు పెట్టుకున్నాం. దానికి పెట్టబడిన పేరు అది. ఆత్మ అన్నదే, బ్రహ్మము అన్నదే, శక్తి అన్నదే. అర్థం అవన వాళ్ళ కోసం దాన్నే కిందకి దేవుడని దింపారు. ఆ దేవుడని దింపింది ఎవరికి తోచినట్టు వాళ్ళు దింపారు. ఆ దింపిన వాళ్ళు ఊరుకోకుండా ఎవరి మతాలు వాళ్ళు తయారు చేసుకున్నారు. మతాలు అంటే ఏంటి? మతి నుండి పుట్టినవి మతాలు, లేదా మది నుండి పుట్టినవి మతాలు. అంటే నా మదిలోంచి పుట్టినవన్నీ నా పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నా, నేనే పెట్టుకున్న ఆచారం, సాంప్రదాయం, అన్ని డ్రెస్సింగ్ స్టైలు, లివింగ్ స్టైలు మొత్తం నేనే పెట్టుకున్నా.
ఏదైనా ప్రార్థనలు, ఆరాధనలు ఏదైనా అంతే, అదే మతం. దాని పేరే అది. మతం అంటే అభిప్రాయం, నా అభిప్రాయం. మది నుండి పుట్టింది, మతి నుండి పుట్టింది కనుక అది మతం. అది ఎప్పుడూ పరిమితిగానే ఉంటుంది. ఎందుకని పరిమిత మనిషి మది నుండి, పరిమిత మనిషి మతి నుండి పుట్టింది అది. అందుకే అనేక మతాలు ఉంటాయి. తప్పులా రైట్లా కానే కాదు. ఎందుకంటే నేను పరిమితి నుంచే ప్రయాణిస్తాను. నాకు మొత్తంగా శక్తి అసలు తెలియదు స్టార్టింగ్లో. కాబట్టి నువ్వు దాన్ని తెలుసుకుంటూ సాగటమే. ఎక్కడి వరకు అంటే అసలు ఈ జననం లేదు, ఈ మరణం లేదు, అసలు ఈ సృష్టి లేదు, ఉన్నదంతా శక్తే. మరి సృష్టి ఏంటి? దాని భావం. నేను ఇప్పుడు మేలకొండ కూర్చొని ఉన్నా, మీరు మేలకొండ కూర్చున్నారు. కూర్చోండి, అనేక భావాలు కదులుతున్నాయండి లోపల. ఎదురింటి వాళ్ళని చంపేశాం, పక్కింటి వాళ్ళని పొడి చేసాం, మనకు నచ్చిన వాళ్ళందరినీ చంపేశాం, మనకు నచ్చిన వాళ్ళందరికీ అన్ని సమకూర్చేసాం. మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోండి. లోపల కూర్చొని ఆ ఆలోచనలు కదులుతున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నాయి. ఏమైంది ఇప్పుడు? మీరు బయట ఏం చేయలే. ఇప్పుడు చాలా మంది మానసిక వ్యాధిగ్రస్తులకు వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే అసలు బయట ఏమీ లేవు. బయట అందరూ శుభ్రంగా తిరుగుతున్నారు. వీళ్ళకే జబ్బు. ఎందుకని? వీళ్ళు లోపల ఊహించుకుంటున్నారు. అవే మానసిక వ్యాధులు. ఊహించుకుంటున్నారు, అసలు అది వాస్తవమే కాదు. అక్కడ లేదు, వాస్తవం లేదు. ఏమి ఇక్కడ? అది ఒక ఊహ, నిజంగా లేదు. అవే మానసిక వ్యాధులు మొత్తం. తర్వాత ఇవి శారీరక వ్యాధులుగా మారుతాయి. ఎందుకని? మనసేక శరీరాన్ని నడిపేది. కాబట్టి ఎప్పుడైతే నడిపేదానికి జబ్బు వచ్చిందో అది జబ్బుతోనే నడుపుద్ది శరీరాన్ని. కాబట్టి శరీరానికి కూడా జబ్బు చేస్తుంది, సరిగ్గా నడపదు. అందుకని నడిపేది ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకని? అది ఆరోగ్యవంతంగా నడుపుద్ది. రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ భావాలు. ఎందుకు చెబుతుందంటే ఇవన్నీ భావాలు మన జీవితంలో మనకు అలవాటివి. ఏమీ లేకపోయినా ఊరుకునే కూర్చొని భావాలతో భయపడిపోయి, భావాలతో దుఃఖపడిపోయి, భావాలతో అనుమానం పడిపోయి, భావాలతో రకరకాలు అయిపోయి, భావాలతో మనసుని శరీరాన్ని పాడు చేసేసుకొని ఆత్మహత్యలు చేసుకు చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రపంచంలో అందరూ అంత బతుకుతుంటే వీళ్ళకి ఎంత డిప్రెషన్ ఎందుకు వచ్చింది, ఎంత ఒత్తిడి ఎందుకు వచ్చింది, ఎంత స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ నీ ఊహలు, నీ భావాలు. నీకు సత్యం తెలిస్తే నువ్వు మనసుతో ఎంతో హాయిగా బతుకుతావు. ఇక్కడ వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఇది మీకు డిప్రెషన్లు ఉండవు, భయాలు ఉండవు, ఆత్మహత్య భావాలు పుట్టవు, ఆత్మన్యూనత భావాలు పుట్టవు, అభద్రతా భావాలు పుట్టవు. అందుకనే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. నువ్వు హాయిగా బతకాలి అంటే నువ్వు శరీరం సుఖంగా ఉండాలి, మనసు సుఖంగా ఉండాలన్నా ఆత్మజ్ఞానమే దారి. ఎందుకని? కేవలం భావాలతో నువ్వు ఇంత చేసేసుకుంటున్నావు లోపల. వాస్తవంగా బయట ఏమీ లేదు. అది సైకలాజికల్ మానసిక సమస్యలన్నీ అవే. మానసిక సమస్యలన్నీ శారీరక సమస్యలుగా మారుతాయి. కొంతమంది అయితే వాటిని భరించలేక జీవితాలు అంతం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం ఊహాత్మక విషయాలు అంతే. కాబట్టి జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది ఎంత అవసరమో నువ్వు బతకడానికి కూడా చూసుకో. నిత్యం నీ జీవితంలో నువ్వు అసలు ఊహాత్మక బాధలు, భావాలు, అనుమానాలు, భయాలతో ఎన్నున్నావో ప్రతి సామాన్య మనిషి, మనం ఏం చచ్చిపోక్కర్లా పోనీ, కానీ అసలు మనకు బాధ ఎందుకు కలుగుతుంది చూడండి, అది ఊహలో కలుగుతుంది. నేనేదో ఊహించుకుంటున్నా ఎదుటోళ్ళని. అన్ని ఊహలే చూసుకోండి. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు, ఇవన్నీ మన ఊహలో. అవన్నీ ఎందుకు? ఎవరెలా ఉండండి, నీ పని నువ్వు చేసుకో. ఎదుటోళ్ళ గురించి నీకు ఎందుకు? మొగుడైనా, భార్య అయినా, భర్త అయినా ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు సాగని. అన్నింటికి పిక్కోబాక, లాక్కోబాక, హాయిగా నీ మనసును స్థిరంగా పెట్టుకో. అంతే, అయిపోయింది, క్లోజ్. అదే ఆత్మజ్ఞానం. నీ శక్తిలో నువ్వు నిలబడటం. నువ్వు అనంత ఆత్మశక్తి అని తెలిసినప్పుడు ఈ సృష్టి అంతా శక్తి యొక్క భావనలు. ఆ భావనల్లో మనకు ఎలా అయితే మన జ్ఞానంలో మనకు వచ్చినటువంటి ఆలోచన, భావము, దృశ్య రూపం సంతరించుకొని మనకు తెలిసినవన్నీ మనకి దృశ్య రూపంలో, జ్ఞాన దర్శనంలో నిజంగా అవి కనపడతాయో, నిజంగా అనిపిస్తాయో, అవే మానసిక సమస్యలు, శారీరక సమస్యలుగా అయిపోయి డిప్రెషన్లు, ఆత్మహత్యల వరకు ఎలా నిజంగా తీసుకెళ్తున్నాయో అలా సృష్టి నిజం అనిపిస్తుంది. కానీ అది శక్తి యొక్క కదలిక. కదలిక అంటే నీకు మనిషిగా అర్థం కాదు కాబట్టి శక్తి యొక్క భావన, శక్తి యొక్క ఆలోచన అని ఊరిని చెప్పాం అంతే. అందుకని మనకు మనస్సు ఉంది కాబట్టి మొత్తం ఇదంతా విశ్వ మనస్సు అని చెబుతూ ఉంటారు. మనిషికి మనసు ఉంది కాబట్టి అర్థం అవ్వాలని విశ్వ మనస్సు యొక్క ప్రణాళికలో సృష్టి మొత్తం సాగుతుంది అంటారు. ప్రణాళిక అంటే అది ఏంటి అంటే ఒక నిర్ణయం. చెట్టు ఎలాగే ఉండాలి, జంతువు ఎలాగే ఉండాలి, మనిషి ఎలాగే ఉండాలి, అన్ని క్రమశిక్షణగా సాగుతున్నాయే. ఈ భావం కలుగుతుంది, నేను మనిషినని, నేను చెట్టునని, నేను జంతువునని, నేను కొండనని, నేను గుట్టనని, దేనికి దానికి ఆ భావం కలుగుతుంది. అదంతా విశ్వ మనస్సు యొక్క భావన అన్నాడు. అది నీకు అర్థం అవడానికే చెప్పారు తప్ప అక్కడ విశ్వ మనస్సు లేదు, నువ్వు లేవు, నేను లేను. సృష్టి అంతా కూడా అలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది,
కానీ ఒరిజినల్గా ఉన్నది ఏంటంటే శక్తి, అనంత ఆత్మశక్తి. దాని పేరు, అది కూడా పేరే. అది ఇప్పుడు నీలోనే ఉంది, నీకు కూడా తెలుసు. నీ లోపలికి వెళ్తే నీకు అర్థమవుతానే ఉంటుంది. అయితే ఆ భావాన్ని దృఢపరుచుకోవడానికి శరీరం ఉండగానే, శరీరంతో జీవిస్తూనే, శరీరాన్ని రక్షించుకుంటూనే, శరీరానికి అవసరమైనటువంటి ప్రకృతి పెట్టినటువంటి పంచేంద్రియ అవసరాలు దానికి అందిస్తూనే, ఆ పంచేంద్రియ అవసరాలు అందించడం కోసం అవసరమైన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, కుటుంబానికి అవసరమైన ధనాన్ని జాగ్రత్తగా సంపాదించుకుంటూ, అటు కుటుంబాన్ని, ఇటు ధనాన్ని, ఇటు నా శరీరాన్ని, నా కుటుంబ సభ్యుల శరీరాలను అశ్రద్ధ చేయకుండా అన్నింటినీ తృప్తిపరుచుకొని కొంత సమయం మిగుల్చుకొని, నేను శరీరాన్ని కాదు, అసలు ఇది సృష్టి కాదు, సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి యొక్క భావన, ఆలోచన, అది మనిషి పరంగా. దాని పరంగా, శక్తి పరంగా అయితే అది దాని చైతన్యము, దాని లక్షణము, దాని కదలిక. ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే దాన్ని మోక్షం అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. దానికి అనేక పేర్లు పెట్టారు. ఆ తెలుసుకునే ప్రాసెస్కి అనేక సాధనా విధానాలు పెట్టారు, అనేక పేర్లు పెట్టారు. అన్ని పేర్లు మాయల్లో పడకండి, సాధనల మాయల్లో పడకండి. అసలు విషయం అర్థమవుతుందా లేదా అది చూడండి. ఇక్కడ మతాల మాయల్లో పడకండి, గురువుల మాయల్లో పడకండి, దేవుళ్ళ మాయల్లో పడకండి. నేను మాయలని ఎవరిని కించపరచడం లేదు. అన్నింటిలోంచి రండి, అతుక్కుపోబాకండి. బస్ ఎక్కారు, మీరు స్థానం రాగానే దిగిపోవాలి. రైలు ఎక్కారు, మీ ఊరు రాగానే దిగిపోవాలి. విమానం ఎక్కారు, మీరు మీ ప్లేస్ రాగానే దిగిపోవాలి. అలా మీరు ఏదైనా సాగుతున్నప్పుడు అది రాగానే దిగిపోవాలి. అలాగే ఒక మతం, ఒక గురువు, ఒక దేవుడు, ఒక విధానం, ఒక పద్ధతి, ఇవన్నీ మిమ్మల్ని అనంత ఆత్మశక్తిలో దింపేయాలి. కాదు నేను మతానికి అతుక్కుపోతాను, గురువుకి అతుక్కుపోతాను, దేవుడికి అతుక్కుపోతాను, అంకితం అయిపోయాను అంటే అసలు దానికి అర్థం ఉందా మీరే ఆలోచించుకోండి. ఒకవేళ అర్థం ఉందంటే అతుక్కుపోండి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏముంది? నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. నేను చెబుతుంది విశ్లేషణ. నేను సత్యము, అసత్యము, నిజము, అబద్ధము అని దేన్ని సమర్థించట్లా. నాకు అర్థమైన దాన్ని విశ్లేషిస్తున్నాను. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. కానీ విశ్లేషించుకోండి. అసలు ఇవన్నీ ఎందుకు? మతం ఎందుకు? మార్గం ఎందుకు? గురువు ఎందుకు? దేవుడు ఎందుకు? గ్రంథాలు ఎందుకు? జ్ఞానం ఎందుకు? అసలు ఇదంతా ఎందుకు చెప్పబడుతున్నది? ఎందుకు అని మీరు ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు, నా కోసమే అని. నీకోసమే చెప్పబడుతున్నప్పుడు నువ్వు కదా ముఖ్యం ఇక్కడ. నీకంటే మతం ముఖ్యం కాకూడదు, నీకంటే గురువు ముఖ్యం కాకూడదు, నీకంటే దేవుడు ముఖ్యం కాకూడదు, నీకంటే జ్ఞానం ముఖ్యం కాకూడదు, నీకంటే గ్రంథం ముఖ్యం కాకూడదు. ముఖ్యం నువ్వు అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నది నీకోసం, ఇవన్నీ ఏర్పాటు చేయబడింది నీకోసం అన్నప్పుడు ఆ ముఖ్యత ఏదో నీ మీద పెట్టుకొని నువ్వు దేనికి అతుక్కోకుండా అన్నింటిని వాడుకో, వాటిని గౌరవించు. ఎవరొద్దన్నారు? అన్నిటిని గౌరవించు. వాటికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం. కానీ అన్నిటికంటే ముఖ్యం నీవు అవన్నీ ఉన్నదే నీకోసం, నీ తత్వాన్ని నీకు చెప్పడం కోసం, నీ అనంతత్వాన్ని నీకు అందించడం కోసం, నీ అసలు స్వరూపాన్ని నీకు తెలియజెప్పడం కోసం. అది అక్కడ. అంతే తప్ప నేను దేన్ని తక్కువ చేయట్లేదు. అవన్నీ నిన్ను అనంత ఆత్మశక్తికి చేర్చే వాహనాలు. ఓ బస్సు ఒక ఊరు చేరుస్తుంది, ఒక రైలు ఒక ఊరు చేరుస్తుంది, ఒక విమానం ఒక ఊరు చేరుస్తుంది, ఒక ట్యాక్సీ ఒక ఊరు చేరుస్తుంది. వాహనాలన్నీ నిన్ను చేరుస్తాయి. నీ సైకిలో, నీ మోటార్ సైకిలో, నీకు ఏది ఉంటే అది. ఆఖరికి నీ 2 కాళ్ళు కూడా వాహనాలే. నీకు ఆ కాళ్ళతో నువ్వు వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్తావు. అలాగే మతము, మార్గము, దేవుడు, గురువు, విధానము, పద్ధతి, సాధన, వాటికి అసలు ఇంపార్టెన్సే లేదు. అవన్నీ నిన్ను గమ్యం చేర్చే వాహనాలు. కాబట్టి వాహనంలో చక్కగా ఉండు, ఎక్కువ దాన్ని ఏంటో తెలుసుకో. నీ గమ్యం వెళ్తున్నావో లేదో చూసుకో. నువ్వు కరెక్ట్ వాహనం ఎక్కావో లేదో చూసుకో. నువ్వు కరెక్ట్గా వెళ్ళాల్సిన ఊరు వెళ్తున్నావో, ఆ ఊరు నువ్వే. నువ్వు వెళ్ళాల్సిన ఊరు ఏంటంటే నువ్వే. మొత్తం ఇవన్నీ ఎందుకు ఉందంటే నీకోసమే, నీ గురించి నీకు చెప్పడానికే, నిన్ను నీకు తెలియజేయడానికే. ఎందుకని నేనెవరో అంటే అనంతాత్మశక్తి నువ్వే. అనంతాత్మశక్తి యొక్క భావనలో, ఆలోచనలు మనిషి పరంగా, అనంతాత్మశక్తి యొక్క కదలికలో శక్తిపరంగా సృష్టిలా కనపడుతున్నది. అంతేం లేదు. ఈ సృష్టిలా కనపడుతున్నది అన్నది ఎంత నిజమంటే, అద్దంలో మన ప్రతిబింబం చూసుకున్నప్పుడు అద్దంలో ప్రతిబింబం నిజమేగా. అద్దంలో ప్రతిబింబం నాదేగా, నేనేగా అద్దం ముందు నుంచి ఉంటే కనపడుతున్నాను. కానీ అద్దంలో ప్రతిబింబానికి అన్నం పెట్టి, అద్దంలో ప్రతిబింబానికి బట్టలేసి, అద్దంలో ప్రతిబింబానికి ఏమన్నా చేయగలవా నువ్వు? ఏమీ చేయలేవు. జస్ట్ ప్రతిబింబం చూడగలవు. కానీ అద్దంలో ప్రతిబింబానికి ఏం చేయాలన్నా నువ్వు అన్నీ చేసుకోవాలి. నీకు అన్నం పెట్టి తింటున్నావు అనుకో, అద్దంలో ప్రతిబింబం తింటూ కనపడుద్ది. నువ్వు తలదూకుంటున్నావు అనుకో, అద్దంలో ప్రతిబింబం తలదూకుంటూ కనపడుద్ది. నువ్వు నీకు ఏమేం చేసుకుంటున్నావో అన్నీ అద్దంలో ప్రతిబింబానికి కనపడతాయి. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకను పొందడం ఈ జ్ఞానం అనే అర్థం. అది నువ్వు ప్రతిబింబానివి, అనంత ఆత్మశక్తి నిజం.
నువ్వు ప్రతిబింబాన్ని అని తెలుసుకుంటే చాలు. అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకను పొందితే నీ ప్రతిబింబత్వం కూడా అందులో కలిసిపోద్ది, ఏకత్వం అయిపోద్ది. ఇప్పుడు ప్రతిబింబం నిజం అనుకుంటున్నావు, ప్రతిబింబానికి ఏం చేయలేవు. అందుకే మనుషులు ఏం చేసుకోలేక మా కష్టాలు పోవట్లేదు, మా బాధలు పోవట్లేదు, మా దుఃఖాలు పోవట్లేదు, మేము ఏం చేసుకోలేకపోతున్నాం, అంతా ఏదో నియంత్రణలో ఉంది, పుట్టాము, పెరుగుతున్నాము, చచ్చిపోతున్నాము, జనన మరణాలు తప్పటం లేదు, సుఖ దుఃఖాలు తప్పటం లేదు, అమ్మో మా పిల్లలకి ఏం చేసుకోలేకపోతున్నాం, మాకేం చేసుకోలేకపోతున్నాం, విశ్వ ప్రయత్నం చేసుకుంటూ ఏమీ చేసుకోలేకపోతున్నాం దుఃఖపడుతూ ఉంటారు. అద్దంలో ప్రతిబింబానికి ఎలా చేసుకోగలవు? చేయలేవు. అద్దంలో ప్రతిబింబం ఉంది అంటే అర్థం ఏంటంటే అద్దానికి ముందు మనిషి ఉన్నాడు అని. ఆ మనిషికి ఏం చేస్తే అది అద్దంలో ప్రతిబింబానికి అవుతా ఉంటది. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క ప్రతిబింబము లాంటిది దాని భావన, దాని ఆలోచన, దాని కదలిక ప్రతిబింబము లాంటిది సృష్టి. దానికి నువ్వేం చేయలేవు. ఆ అనంత ఆత్మశక్తి ఎరుకను పొందితే అసలు నీకు ఈ ప్రతిబింబమే నిజం కాదు, అది ప్రతిబింబం అని తెలిసిపోద్ది. సృష్టి అంతమైపోదు, సృష్టి అలాగే ఉంటుంది, అదే జీవన్ముక్త స్థితి. కానీ అది ప్రతిబింబం అని తెలిసినాక నువ్వు ప్రతిబింబానికి ఏదో చేయాలని ఎందుకు అనుకుంటావు? అసలు ప్రతిబింబం ఉంటే ఏంటి, పోతే ఏంటి, అసలు ఏం చేయాలని నువ్వు అనుకో. కానీ ప్రతిబింబము వలె సృష్టి నీకు ఎప్పుడు కనపడతానే ఉంటుంది. అయితే అది ప్రతిబింబం అని నీకు తెలుస్తుంది. ఎందుకనంటే అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక నువ్వు అనంత ఆత్మశక్తి అన్న భావన కలుగుతుంది. సృష్టి అంతా ప్రతిబింబం అని తెలుస్తుంది అంతే. ఇదేంటి అద్దం పోలికలో చెప్పుకున్నాం కాబట్టి అది కూడా మనకు అర్థం అవడానికి. కానీ సృష్టి శక్తిలోనే ఉంది. అసలు సృష్టిగా అక్కడ వస్తువు లేదు, పదార్థం లేదు, కేవలం ఉన్నదే అనంత ఆత్మశక్తి యొక్క కదలిక. అదే దాని గాఢ భావన, దాని ఆలోచన. అది మనకు నిజం అనిపిస్తుంది. అది మనకు పదార్థంలా ఉంది, నిజంగా ఉంది, అనుభవంలా ఉంది, అనుభూతిలా ఉంది. ఓకే, అనుభవించు. అది శక్తి యొక్క గొప్పతనం, శక్తి యొక్క లక్షణం, శక్తి యొక్క దానిలో ఉన్నటువంటి అద్భుత మాయాజాలం, ఇంద్రజాలం. అది దాని లక్షణమే. అది తనను తాను అనుభవించుకుంటుంది, అంతే, ఏం లేదు. అది శక్తి. నువ్వు శక్తినన్న ఎరుక ఎప్పుడైతే నీకు కలిగిందో ఈ అనుభవ భావాలన్నీ భ్రమలని తెలిసిపోద్ది. అసలు అనుభవం శక్తి అనుభవం తెలుస్తుంది, అది శాశ్వతంగా మిగిలిపోద్ది. దాన్ని సచ్చిదానందం అని పేరు పెట్టారు. సచ్చిదానందం అంటే ఏంటి? కార్యకారణ సంబంధం లేకుండా నాకు హాయిగా ఉంది, అంతే తప్ప అక్కడ ఏం లేదు. వస్తువు అక్కర్లేదు, ఇంద్రియాలకు అక్కర్లేదు, శరీరంతో అక్కర్లేదు, ఏమీ లేదు. హాయిగా నిద్రావస్థలో ఉన్నట్టు ఖాళీ స్థితిలో విశ్వవ్యాపకంగా అనంత ఆకాశ స్థితి ఏది ఉందో అలా నిశ్చలంగా ఉన్నాను, అది హాయిగా ఉంది. అక్కడ దుఃఖం లేదు, అంతే. దుఃఖం లేదు అని చెప్పడానికి సచ్చిదానందం అని చెప్పారు. అది శాశ్వతంగా ఉండే ఆనందం, అందుకని సచ్చిదానందం అన్నారు. సచ్చిదానందం అంటే ఏంటి? శాశ్వతంగా ఉంటుంది, అది ఇంకా పోదది. ఎందుకు పోదంటే నేను ఆత్మశక్తినిగా నశింపు లేదుగా, నాకు శరీరం అయితే పోద్ది, ఎందుకని శరీరానికి నశింపు ఉంది కనుక. అయితే అది ఆనందం అని ఎందుకు అన్నారంటే ఆనందం కాదు, నిద్రలో ఏముంది మనకి, బాగుంది అంతే, బాగున్నట్టు అనిపిస్తుంది, అంటే దుఃఖం లేని స్థితి. అందుకని సచ్చిదానందం శాశ్వతముగా ఉండేటువంటి దుఃఖము లేని స్థితి. దుఃఖం లేని స్థితి హాయేగా. దుఃఖం లేని స్థితి అంటే ఏంటి ఒకసారి పరిశీలించుండి, హాయే, ఆనందమే. దుఃఖం లేనప్పుడు నేను బాగానే ఉన్నానుగా, చక్కగా ఉన్నాను. దుఃఖం వచ్చి బాధిస్తుంది, అటువంటి స్థితి. ఇప్పుడు ఏంటి మొత్తంగా దీని ఎస్సెన్స్ మాట్లాడుకుంటే ఏముంది అక్కడ? చాలా సింపుల్గా శక్తి కదలిక చేత, మనిషికి అర్థం అవ్వాలంటే భావన చేత, ఆలోచన చేత, మనిషిలో భావాలు కలిగినట్టు ఆలోచనలు కలిగినట్టుగా మనిషిలో కలిగిన భావాలు ఆలోచనలు అవి సాగుతూ మొత్తంగా రూపదర్శనం మనకు అయినట్టుగా లోపల జ్ఞానంలో ఎలా జరుగుతుందో శక్తి యొక్క కదలికలు, భావనలు, ఆలోచనలు అనుకోండి ఊరుకునే, అంటే మనిషికి అర్థం అవడానికి. కానీ ఈ శక్తి కదలికలు చేత సృష్టి అంతా ఉన్నట్టు అనిపిస్తుంది. అది శక్తిలో భావన, శక్తిలో ఆలోచన, అది మనిషికి అర్థం అవడానికి. ఒరిజినల్గా శక్తి కదలిక అనిపిస్తుంది అంతే. అది అనిపిస్తుంది, ఎండమావంలో నీళ్లు ఉన్నట్టు అనిపిస్తుంది. అవి నీళ్లు కాదు, అవి సూర్యకిరణాలు. కానీ అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అనే విషయం నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అప్పుడు అనిపిస్తున్నది అది కాదు, అది ఊరినే ప్రతిబింబము, ఆ ఎండమావుల్లో నీళ్లు అన్నప్పుడు సృష్టి కోసం అసలు ఎందుకు అల్లాడిపోతావు నువ్వు? అసలు అల్లాడిపోవాలన్న భావనే పుట్టదు. నా ఒరిజినాలిటీ నాకు అర్థమవుతుంది. అప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే ఓన్లీ అది భావన అయినప్పుడు, దానిలో కలుగుతున్నప్పుడు ఈ అద్భుతాలు ఏంటి, మహిమలు ఏంటి, మహిమలు చేసేవాళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు,
వీళ్ళేమేమి సృష్టిస్తున్నారు, వీళ్ళు సృష్టించేవన్నీ సృష్టిలో లేవా, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించుకోండి. అద్భుతాలు ఉన్నాయో లేదో మీకే తెలిసిపోద్ది. అసలు ఆ గొడవ లేదు, అక్కడ ఉన్నది ఒకటే శక్తి. కాదు దాన్ని చెంపి చాటంత చేసుకోవాలి, నేను పరిమిత భావంలో ఉన్నాను మనిషిని అంటే అద్భుతాలు, మహిమలు, మాయలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, జాతకాలు, ఇంకా మీరు అనంత సృష్టిని ఎత్తుక్కుంటూ లక్షల కోట్ల జన్మలు ఎత్తుతూ హాయిగా బతకొచ్చు. ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. దీన్ని చింపి చాటంత చేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని చింపి అంత చేసుకోవడం, సింపుల్ గా దాన్ని అర్థం చేసుకు అందులో లయించిపోదాం అంటారా? మొత్తం ఇప్పుడు ఇల్లు ఊడ్చేస్తాం, ఇల్లు ఊడ్చినాక ఏం చేస్తాం, మొత్తం ఇల్లంతా ఊడ్చుకుంటూ వచ్చాం. ఆ ఇంట్లో డస్ట్ అంతా ఒక మూలకు వచ్చేసింది, చెత్త అంతా ఒక మూలకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎత్తి బయట పారిపోయాలి. కాదు నా ఇంట్లో ఊడ్చాను, నా ఇంట్లో ఊడ్చుకుంటున్నాను, బాబోయ్ చెత్తలో ఏమున్నాయి అని ఏరుకుంటూ కూర్చున్నారు అనుకోండి. చెత్తలో ఏముంటుంది, చెత్తలో కాస్త మట్టి ఉంటుంది, కాస్త బూజు ఉంటుంది, ఏదో ఇంట్లో చెత్త ఉంటుంది. ఆ ఏరుకుంటూ కూర్చోవటంలో అర్థమే ఉందా? అలాగే మహిమలు, మాయలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఇదంతా అలాంటిది ఆత్మజ్ఞాన మార్గంలో కాదు. నేను పరిమితిలో ఉంటాను, నా కోరికలు ఉన్నాయి, నా శరీర భావమే, నాకు ఇష్టాలు తీరాలి, అన్ని కష్టాలు తీరాలి, బాధలు తీరాలి, నేను ఈ మతాన్ని నమ్ముతా, ఈ మార్గంలోనే ఉంటాయి, గురువునే నమ్ముతా, నేను దీన్నే నమ్ముతా, నాకు ఇదే ఇష్టం, నాకు ఇది ఇందులోనే ఉండిపోతానంటే ఎవరొద్దన్నారు? చక్కగా మీరు అన్ని చేసుకోండి. కానీ అనంత ఆత్మతత్వం అర్థమవుతున్నటువంటి, నాకు అర్థమవుతుంది చెప్పండి అంటున్నటువంటి, ఆ చెప్పమంటున్న 10 మంది సోదర సోదరీమణులకి చెబుతున్నా, ఈ చెత్త అంతా ఊడ్చినాక ఏం చేయాలి, ఎత్తి బయట పారిపోయాలి ఇంట్లో. దాని చెత్తని ఎవడన్నా పరిశీలించుకుంటాడా? అలాగే ఎన్ని చెబితే నీకెందుకు ఆధ్యాత్మిక మార్గంలో మొత్తంగా అది శక్తి, శక్తి యొక్క కథలకి చేత సృష్టి కనపడుతుంది. సృష్టిలో నువ్వు సృష్టి కథలు నువ్వు నేను శరీరం అనుకుంటున్నావు కనుక సృష్టి ఎంత కనపడుతుంది. పరిమిత భావంలో సృష్టి నిజం అనుకుంటున్నాం. ఈ పరిమిత భావం నుంచి అపరిమిత భావానికి వెళ్ళడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకు ఇంకా మహిమలు, మాయలు ఇవన్నీ ఎక్కడ వస్తాయి? అసలు దాంట్లో మహిమే ఉంది. అసలు శక్తి సృష్టిలో కనపడుతుంది, అనిపిస్తుంది. అది కేవలం దాని కదలిక, దాని భావన, దాని ఆలోచన. మనిషికి అర్థం అవడం కోసం ఏం చెబుతున్నా, మళ్ళీ భావన, ఆలోచన కూడా. అసలు అక్కడ లేదు, అది ఉన్నదంతా శక్తే. ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎండమావుల్లో నీళ్లు లేవు, ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ అక్కడ ఉంది సూర్యకిరణాలు. అది ఎప్పటికీ నీ దాహం తీర్చలేదు, నువ్వు ఎంత ప్రయత్నించినా. అలాగే నువ్వు ఎన్ని మహిమలు, మాయలు, మతాలు, పద్ధతులు, విధానాలు ఎన్నింటిలో వెళ్ళినా నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుక కలిగించే నీ సంపూర్ణత్వ, అనంతత్వ, విశాలత్వ ఆకలి తీరదో, దాహం తీరదో, ఇక నీ ఇష్టం. నాకు తెలిసిన విశ్లేషణ చేశాను. అందుకని నేను బేసిక్లోనే చెప్పేస్తాను, అద్భుతాలు, మహిమలు, మాయలు లేవు, వదిలేయండి అని. కానీ నేను సామాన్యుడిగా మొదలయ్యి మొట్టమొదట మా ఇంట్లో నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నా చేత ఏ దేవుడికి నమస్కరింపజేసి నా నడక ప్రారంభింపజేశారో అక్కడి నుంచి నా ఊహ తెలుసుకుంటూ నేను నడుచుకుంటూ వచ్చి 35 ఏళ్ళు పట్టిందని చెబుతున్నాను. ఈ మధ్యలో నేను మీలాగా అన్ని నమ్మాను, ప్రతి దాన్ని నమ్ముతూనే వచ్చాను. గురువుని నమ్మాను, దేవుణ్ణి నమ్మాను, మతాన్ని నమ్మాను, 100 మందిని నమ్మాను, 1000 మందిని నమ్మాను, మిగిలిన మతాలు చూసి వచ్చాను. అంటే నేను పుట్టిన మతం కాక మిగిలిన మతాలు చూసి వచ్చాను. మహిమలు నమ్మాను, మాయలు నమ్మాను, మంత్ర, తంత్ర, యంత్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయి అన్ని నమ్మానండి. అన్ని నమ్ముతూ దేవుణ్ణి పరిశీలించుకుంటూ వెళుతుంటే నమ్మి ఆగిపోలే నేను, అది చెబుతుంది. ఆ స్థితిలో ఆయా నమ్మకాలు ఉంటాయి, ఎందుకంటే అది పరిమిత భావన. అయినా తెలుసుకుంటూ వెళ్తే ఆత్మజ్ఞానం వరకు వచ్చాను. ఇక్కడికి వచ్చినాక ఆడితో పని లేకుండా పోయింది, ఎందుకంటే ఊడిసేస్తే అన్ని బయట పారిపోయటమే. ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అన్న దాన్ని మించినటువంటిది ఇంకేం లేదు, ఏ మహిమ లేదు, ఏ మాయ లేదు. అది నా నిజస్వరూపం, అది నా సత్యస్వరూపం. దాన్ని పొందితే నేను సమస్తము పొందేసినట్టు, పొందవలసిన అవసరమే లేదు అసలు. ఇక్కడ నేను శరీరం అనేటువంటి భావనలో, భ్రాంతిలో ఉన్నాను. ఈ భ్రాంతి ఎందుకు వచ్చిందంటే అద్దంలో ప్రతిబింబం. ఇది సింపుల్ అంతే. అద్దానికి ముందు నుంచున్నటువంటి అనంత ఆత్మశక్తిని నేను సృష్టిగా నన్ను చూసుకోకూడదు. ఆ ఎరుకకి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాను. ఆ చదువుకుంటుంది మీతో పంచుకుంటున్నాను. నేను నాలో దాన్ని పెంచుకుంటున్నాను. మీతో పంచుకోవడం ద్వారా, మీతో మాట్లాడటం ద్వారా నాలో నాకు అది పెంచుకుంటున్నాను. కాసేపు ఆ జ్ఞాన కాలక్షేపం అవుతుంది, అంతే సింపుల్. అంతకంటే ఏమి లేదు. అందువలన నేను మహిమలు, మాయలు లేవు అని చెబుతాను. అది అసలు విషయం. చాలా మంది అడుగుతారు నన్ను, ఈ మహిమలు, మాయలు లేవు అంటారు ఏంటని. మహిమలు, మాయలు కావాలంటే ఇల్లు ఎవరొద్దన్నారు? నేను పరిమిత భావంలో ఉంటాను, నా కోరికలు తీరాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, నా అనారోగ్యాలు పోవాలి, నాకే సర్వం జరగాలి, నేను, నాది, నా వాళ్ళు బాగుండాలి, ఏం ప్రపంచం ఎడిపోతే నాకెందుకు, ముందు మా బాధలు ఏంటి,
అంటే ఖచ్చితంగా ఆ స్థితిలో ఇవన్నీ అవసరం అవుతాయి. నేను ఆ స్థితులు దాటుకుంటానే వచ్చాను, కానీ ఎక్కడ ఏది జరగదు అనేది నాకు తెలిసింది. జరుగుతుంది, జరిగింది అని నువ్వు నమ్ముతానంటే నాకేముంది అందులో. ఆ జరిగేవన్నీ నీ మనోభావాలు, నీ మనోకల్పనలు. నీకు జరిగే అలాగే జరుగుతానే ఉన్నాయి. నువ్వు బతకడానికి గాలి కావాలి. ఎవరు మహిమ చేసి గాలి ఇచ్చారు నీకు? ఆటోమేటిక్గా గాలి ఇక్కడ ఉంచబడింది. అలాగే నువ్వు బతకడానికి అవసరమైన వస్తువులన్నీ భూమి మీద ఉన్నాయి. ఎవరో మహిమ చేస్తే, ఎవరో మాయ చేస్తే, ఎవరో చేస్తే అవి నీకెందుకు వస్తాయి? ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి. మీరు మీ జీవన సరళిని గమనించుకున్నా మన బతుకు కావలసిన అన్ని పేర్చబడిని, కూర్చబడిని. మన ఆశలకి, మన అత్యాశలకి, మనం చేసే తప్పుల నుంచి మనకు రక్షణలకి, ఆ తప్పుల ద్వారా మనకు పడినటువంటి శిక్షలకి తప్పించుకోవడానికి మన మహిమలో మాయలని పరిగెత్తుతున్నాం తప్ప మనకు కావలసినవన్నీ ఇక్కడే పేర్చబడిని, ఇక్కడే కూర్చబడిని, ఇవ్వబడిని. మనకు శరీరం ఇవ్వబడింది, మనం బతికించబడుతున్నాం. అలాగే మనం మరణింప చేయబడతాం. ఇది తప్పదు. ఈ బతకటం, మరణం, మళ్ళీ పుట్టడం, ఉండటం, చనిపోవటం మీకు ఇందాక పోల్చి చెప్పాను. ఆలోచన పుట్టడం, ఆలోచన కొనసాగటం, భావం కొనసాగటం, అది సంపూర్ణంగా రూపం సంతరించుకోవటం, అక్కడికి అంతమైపోవటం, మళ్ళీ కొత్త ఆలోచన రావటం. ఇదంతా జనన మరణాలు ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ సృష్టి శక్తిలో, అనంత విశ్వశక్తిలో కదలికలు మాత్రమే. మనకు అర్థం అవడానికి భావనలు, ఆలోచనలు అని చెప్పుకుంటున్నాం. నాకు వీలైనంత విశ్లేషించాను. మీకు మళ్ళీ ఈ విశ్లేషణలో ఏ సందేహం ఉన్నా తప్పకుండా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చక్కటి ఆత్మజ్ఞాన కాలక్షేపం. ఇది అందరి కోసం కాదు. నేను చెబుతున్నది విని మాకు అర్థమవుతుంది అంటున్న సోదర సోదరీమణులకు మాత్రమే. వారు అతి కొద్దిగా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ కొద్ది మందికి మాత్రమే. మిగిలిన వాళ్ళు మీ మతాలతో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో, మీ విధానాలతో, మీ గ్రంథాలతో, మీ పద్ధతులతో హాయిగా సాగిపోండి. అవన్నీ అవసరమే. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. ఏది తప్పుపట్టేది లేదు ఇక్కడ. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. కాబట్టి ఎవరిని విమర్శించుకునేది లేదు. కానీ మీ మార్గంలో మీకు బలంగా అనిపించింది ఏదో అది మీ మార్గం అంతే. మీరు బలంగా నమ్ముతూ, బలంగా మీ మనసు ఏం చెబుతుందో మీరు అక్కడ ఉన్నారు, అందులో సాగిపోండి. అది మొత్తానికి అది ఎక్కడికి తీసుకురావాలో అక్కడికే తీసుకొస్తుంది. ఇలా ఈ కొంచెం మీకు చెప్పడానికి నాకు 35 ఏళ్ళు పట్టింది. ముర్రు అని నేనే తలకొట్టుకు చెబుతున్నాను. నాకు అనుభవం అవ్వలేదు. ఓన్లీ ఇది విశ్లేషించడానికి 35 ఏళ్ళు పట్టింది. ఆ కింద నుంచి అన్నీ చేసుకుంటూ వచ్చాను. నేను అతి సామాన్య సాధారణ మానవుడిని. నేను ఏదైనా తప్పు చెప్పాను అనిపించినా, పొరపాటు చెప్పాను అనిపించినా, మీకు నచ్చినట్టు చెప్పలేదు అనిపించినా, లేదా నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తున్నా, దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను చెబుతున్నది అర్థమవుతున్న సోదరి సోదరీమణులు మాత్రం జాగ్రత్తగా విని మీకు అర్థమైన విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది అని నాకు తెలుస్తూ ఉంటే మీకు చెప్పడానికి నాకు ఇంకా కొంచెం ముందుకెళ్ళటానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. అలాగే ప్రశ్నలు అడిగేవాళ్ళు సందేహం ఉంటే తప్పకుండా అడగండి. ఏది అడిగినా ఇందులో ఈ శీర్షికల్లో నేను చెప్పినయే అడగండి. ఆకాశంలో చుక్కలు ఎందుకున్నాయి, మొక్కలు ఎలాగే ఎందుకైనాయి, జంతువులు అలాగే ఎందుకున్నాయి, మనుషులు ఎలాగే ఎందుకున్నారంటే నాకేం తెలుసు? అసలు తెలియదు. నేను చెబుతున్న శీర్షికల్లో అన్న సందేహాలుంటే అది కూడా ఇంతకు పూర్వం అనేక మంది మహాత్ములు లక్షల గ్రంథాలతో, కోటాను కోట్ల విశ్లేషణలతో రకరకాలుగా జ్ఞానాన్ని అందించారు కనుక, అందులో ఏదో ఒక చెంచా నేను కూడా చదివాను కనుక, తెలుసుకునే ప్రయత్నం చేశాను కనుక, మీరు అడిగిన సందేహానికి చెప్పగలిగితే చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ నేను అత్యంత సాధారణ సామాన్య మానవుడిని. అన్ని రకాలుగాను నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఏ విషయాలలోనైనా అందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. అందరికంటే నేను ఇంకొంచెం తక్కువలోనే బతుకుతున్నాను. చాలా సామాన్య మానవుడు. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.